దేవుడు కనిపెడతా ఉంటాడు. ఆయనకి ఎవరు ప్రత్యేక స్థానాన్ని ఇస్తారు, అన్నింటికంటే ముఖ్యంగా ఆయన ఎవరు ప్రేమిస్తున్నారు, ఎవరు ఆయనకి ఎక్కువ విలువనిస్తున్నారు, ఆయన కార్యాల పట్ల ఎవరు ఆసక్తి కలిగి ఉన్నారు, ఖచ్చితంగా వెతుక్కుంటాడు. వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని ఆయన ఆకాశము నుండి తొంగి చూసి మనుషుల్ని పరిశీలిస్తున్నాడు అని 53వ కీర్తనలోను 14వ కీర్తనలోను మనకి సాక్ష్యం ఉంది. దేవుడు మనుషుల్ని వెతుకుతున్నాడట. ఎందుకు వెతుకుతున్నాడు అంటే మనుషులు ఎవరైనా తనను వెతుకుతున్నారేమో అని. దేవుణ్ణి కలుసుకోవటానికి, దేవునితో సహవాసం చేయడానికి, దేవుణ్ణి ప్రేమించి, దేవుణ్ణి అన్వేషించి, దేవుణ్ణి వెతికేటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారేమో, అలాంటి వివేకవంతులు ఎవరైనా ఉన్నారేమో అని వారి కోసం ఆయన వెతుకుతున్నాడు అని నేను చెప్పిన 2 కీర్తనల్లో రాయబడి ఉంది. చూస్తారా? దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుంటారు. వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయుదురు. మేలు చేయువాడు ఒకడును లేడు. వివేకము కలిగి దేవుని వెదకువారు కలరేమో అని దేవుడు ఆకాశం నుండి చూచి నరులను పరిశీలించెను. అదుగో దేవుడు పరిశీలిస్తున్నాడు. 14వ కీర్తనలో కూడా ఒకసారి చూస్తావా? దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందురు. మళ్ళీ అదే మాట రిపీట్ చేస్తున్నాడా? వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయుదురు. మేలు చేయువాడు ఒకడును లేడు. వివేకము కలిగి దేవుని వెదకువారు కలరేమో అని యెహోవా ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించెను. అదిగో మళ్ళీ చెప్తున్నాడు. 2 సార్లు ఒక మాట లేఖనంలో రాయబడింది అంటే దాన్ని ప్రత్యేకంగా గుర్తించమని అర్థం. ఇక్కడ దేవుడు చెప్తున్నది ఏంటంటే తనను వెతకువారు కలరేమో, తన పట్ల ఆసక్తి కలిగిన వారు, ఆయన్ని కలుసుకోవడానికి తహతహలాడేవారు ఎవరైనా ఉంటారేమో అని దేవుడు వెతుకుతున్నాడు మానవ జాతిలో. కొంతమంది కనిపించారు, కొంతమంది అలా లేరు, కొంతమంది అలా ఉన్నారు. ప్రియులారా, ఎవరినైతే దేవుడు గుర్తించాడో వారు ధన్యులు. ఈ బిడ్డకు నేనంటే అమితమైన ప్రేమ, నాకంటే ఎక్కువగా ఇక ఎవరిని పట్టించుకోరు, నాకు తమ హృదయంలో ప్రత్యేక స్థానాన్ని ఇచ్చారు అని దేవుడు ఏ మనుషుని గుర్తిస్తాడో వారు ధన్యులు అని చెప్తున్నాను. దేవునికి ఇవ్వాల్సినటువంటి గౌరవాన్ని మీరు ఇవ్వటం, ఇంత ఆసక్తిగా సేవించటం దేవుణ్ణి కొంత తృప్తి కలిగింది నాకు. ఎందుకంటే ఈ లాక్డౌన్లో దాదాపు 6 నెలల కాలం ఇంచుమించుగా, మార్చి నుండి మనం లెక్కేసుకుంటే ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్టు, ఇది సెప్టెంబర్ కదా, ఇంచుమించు కొంచెం అటు ఇటుగా 6 నెలల కాలం మనం దేవుని సన్నిధికి దూరం అయ్యాం. ప్రశాంతంగా ఆయన సన్నిధిలో ఇలా చేరి ఆరాధించే స్వేచ్ఛను కోల్పోయాం. ఎక్కడ వాళ్ళు అక్కడే ఆగిపోయారు. కొంతమంది లైవ్ ద్వారా వాక్యాన్ని వీక్షించారు, కొంతమందికి సెల్ ఫోన్స్ లేవు, స్మార్ట్ ఫోన్స్ లేవు. ఒకవేళ ఏదో తెచ్చుకున్న వాళ్ళు ఉన్న ప్రాంతాల్లో మరి సిగ్నల్ ప్రాబ్లం ఉండి వాళ్ళకి నెట్ సౌకర్యం కూడా లేని పరిస్థితుల్లో కొంతమంది ఉన్నారు. మరి ఇంతమంది ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో నేను చాలా భయపడ్డాను. ఒకవేళ ఆత్మీయంగా దిగజారిపోతారేమో, బలహీనపడతారేమో, దేవునికి దూరం అయిపోతారేమో అని. కానీ నేను మీకు దూరమైనా, దేవుని సన్నిధి లేక మందిరం మీకు దూరమైనా, మీరైతే దేవునికి దూరం కాలేదు అని నిరూపించుకున్నారు. ఒక సేవకుడు సేవ చేసేవాడు ఇలాంటి సందర్భాలని చూసుకున్నప్పుడు కొంత ధైర్యం తెచ్చుకుంటాడు. ఎందుకంటే కొన్ని సంవత్సరాలు దేవుని వాక్యాలు మీకు వినిపించాను, మిమ్మల్ని దేవునికి సమీపస్తులుగా తీసుకొని రావాలని నా వంతు నేను కృషి చేశా, ప్రయాసపడ్డా. దానికి సంబంధించి అనేక రకాల ఉపదేశాలు మీకు చేశా. కానీ నేను మీకు చేసినటువంటి ఉపదేశం, మీకు చెప్పిన దేవుని వాక్యం మీలో ఎంతవరకు ఫలించిందో చూసేటువంటి అద్భుత అవకాశం ఈ కరోనా పుణ్యమా అని, లాక్డౌన్ పుణ్యమా అని దొరికింది.
ఒకవేళ ప్రయాసపడి నేను చల్లిన వాక్య బీజాలు మీలో ఒకవేళ లేకపోయినట్టయితే నాకు తెలిసి ఇంతమంది మళ్ళీ నాకు కనపడేవాళ్ళు కాదేమో. ఆశ్చర్యం చెప్పన, అంతకుముందన్నా కొందరే కనపడేవాళ్ళు తెల్లవారుజామున. ఇప్పుడు అందరూ నింపి పడేశారు దేవుని సన్నిధిని. అంటే ఇంకా నూతనంగా మరికొంతమంది చేర్చబడ్డారు దేవుని సన్నిధిలోకి. నాకు చాలా చాలా ప్రోత్సాహకరంగా ఉంది ఈ సన్నివేశం. ఎందుకంటే నేను ఊహించింది ఒకటి, కానీ దేవుడు నా కళ్ళ ముందు చూపిస్తున్నది మరొకటి. ఇక్కడ ఒక వాక్యం గుర్తొస్తుంది, ఏంటంటే ప్రభువునందు మీ ప్రయాస వ్యర్థం కాదు అన్న వచనం గుర్తొస్తుంది. సో నా శ్రమ వ్యర్థం కాలేదు, నా ప్రయాస వ్యర్థం కాలేదు, అది మీ హృదయంలో పనిచేస్తుంది. ఇప్పుడు భయం లేదు. ఇక నేను 6 నెలలు కాదు, ఎన్ని నెలలు దూరమైనా, ఒకవేళ సంవత్సరాలే దూరమైనా మిమ్మల్ని చెడగొట్టడం ఎవడి వల్ల కాదు. ఎందుకు కాదు అంటే మీరు దేవుని వెతికారు, దేవుని మీరు కలుసుకున్నారు. నా నుండి మీకు దేవుని వాక్యపు జీవం అందకపోయినా, దేవుని సన్నిధి మీకు కనుమరుగైనా, మీరున్న ప్రాంతాల్లోనే మీరు దేవునితో గడిపారు, దేవునితో మీరు వ్యవహరించగలిగారు, దేవునితో నడుచుకున్నారు. కాబట్టే ఇంతవరకు మీరు క్షేమంగా ఉన్నారు. నేను మీకు అన్ని వేళలా అందకపోయినా ప్రభు మీకు అందుబాటులో ఉండి మిమ్మల్ని కాపాడుతూ వచ్చాడు, మిమ్మల్ని నడిపిస్తూ వచ్చాడు, పోషిస్తూ వచ్చాడు, ఆదుకుంటూ వచ్చాడు, స్వస్థపరుస్తూ వచ్చాడు. మరణ భయాలు మిమ్మల్ని ఆవరించినాయి. తెగులు యొక్క తీవ్రతను బట్టి ఒక విధమైన ఆందోళన, కుటుంబంలో ఎవరికి ఏ సమస్య వస్తుందో, ఎవరికి ఈ ఇబ్బంది వస్తుందో అని భయం గుప్పెట్లో బ్రతికారు. ఆయన దేవుని మహాకృప చేత, ఆయన చిత్తంలో ఉన్న వారిని దేవుడు కొందరిని పిలుచుకున్నాడు. మనందరిని అయితే ఆయన కృపచేత ఇంకా బ్రతుకునిచ్చి ఆయన సేవ చేయడానికి అవకాశం ఇచ్చాడు. కాబట్టి ఇప్పుడు మీరు ఎలాగైతే ఈ భక్తి సాధనలో మనుషునిగా నేను అందినా అందకపోయినా మీరు దేవునికి అందుబాటులో ఉండి మీ భక్తిని ఎలా కాపాడుకున్నారో, ఇక ముందు కాలం కూడా మీరు అలాగునే దేవునికి అనుసంధానమై, దేవునితో అంటుకట్టబడి, దేవుని ప్రేమించి, దేవునికి ఇలాగనే దగ్గరగా ఉండి దేవునితో నడుచుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆయన మనతో నడుస్తాడు, మనం ఆయనతో నడవాలి. ఇది మీరు మర్చిపోకుండా, ఈ విషయంలో నేను మిమ్మల్ని గుర్తించి ప్రశంసించాను కనుక ఇది మీకు ప్రోత్సాహంగా తీసుకోండి. పొగడ్తగా కాదు, ప్రోత్సాహంగా తీసుకొని జాగ్రత్త పడండి. లైవ్లో ఉన్న వాళ్ళు కూడా కొంతమంది పాపం దూర ప్రాంతాల్లో ఉన్నారు, వాళ్ళు కలిసే అవకాశం లేదు. ఆశ్చర్యం చెప్పన, ఆదివారం ఆరాధన మళ్ళీ స్టార్ట్ అయిన తర్వాత దేవుడు నాకు ఇచ్చిన ఆత్మలు మొత్తం తిరిగి గ్యాదర్ అవుతూ ఉన్నారు. కానీ లైవ్లో ఇంకా అనేక మందిని దేవుడు నాకు అనుగ్రహించాడు. అనేక మంది బిడ్డలు నా ద్వారా ప్రభు జరిగిస్తున్నటువంటి పరిచర్యను గుర్తించి దేవాసక్తి కలిగి అనేక మంది అందుబాటులోకి వచ్చారు. వాళ్ళు ఎంతో సంతోషంగా ఫీల్ అవుతున్నారు. ఈ లాక్డౌన్లో మాకు సమస్యలు అనుకున్నాం, కానీ ఒక మేలు దేవుడు మాకు చేశాడు. ఏంటంటే శాలేమానను మాకు పరిచయం చేశాడని వాళ్ళు దేవుని మహింపరుస్తూ ఉన్నారు. పిల్లరా, ఈ కార్యాలన్నిటిని బట్టి నేను ఎంతగానో దేవుని మహింపరుస్తున్నాను. ఇక వాక్య ధ్యానంలోనికి మనం వెళదాం. బైబిల్ గ్రంథంలో ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించమని మోషేతో దేవుడు చెప్పినప్పుడు మోషేకి ప్రత్యక్ష గుడారంలో ఉండవలసినటువంటి ఉపకరణాలన్నింటినీ కూడా స్పష్టపరిచాడు. 3 భాగాలుగా ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించాలి. ఆవరణం, పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం. అతి పరిశుద్ధ స్థలాన్ని, పరిశుద్ధ స్థలాన్ని రెండింటిని విభజించున్నట్లు ఒక గట్టి దళసరి తెర ఒకటి ఏర్పాటు చేయాలి అని. మరి అతి పరిశుద్ధ స్థలంలో ఏముండాలి, పరిశుద్ధ స్థలంలో ఏముండాలి, ఆవరణంలో ఏముండాలి అనేది మొత్తం ఒక 7 ఉపకరణాలు స్పష్టపరుస్తాడు అక్కడ. ఫస్ట్ ఆవరణంలో బలిపీఠం, తర్వాత ఇత్తడి గంగాళం, అది ఆవరణంలో.
దాటి పరిశుద్ధ స్థలంలోకి వెళితే పరిశుద్ధ స్థలంలో దీపస్తంభం, ధూపవేదిక, సన్నిధి రొట్టెల బల్ల, ధూపవేదిక, దీపస్తంభం, ఈ 3, బయట 2, లోపల 3, మొత్తం 5. ఇక అతి పరిశుద్ధ స్థలంలో సాక్ష్యపు మందసం మీద కరుణాపీఠం, 2 కెరూబుల మధ్య భాగం కరుణాపీఠం, అవి 2, మందసం, కరుణాపీఠం, మొత్తం కలిపితే 7. ఈ 7 ఒక్కొక్క దానిలో కూడా ప్రభు యొక్క పోలిక మనం చూడొచ్చు. మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాడు చూడండి ఒకసారి. వస్తుందా అది స్క్రీన్ మీద? చూడొచ్చు. లేకపోతే నేను చెప్పింది మీరు జస్ట్ గ్రహిస్తే సరిపోతుంది. ఈ 7 ఉపకరణాల గురించి గతంలో ఒకసారి మనం మాట్లాడుకున్నాం, 1-2 పర్యాయాలు మనం మాట్లాడుకున్నాం. అయితే అన్నిటి గురించి నేను చెప్పను, కానీ మందసాన్ని గురించి 2 ముక్కలు చెప్పాలి. సాక్ష్యపు మందసం ప్రత్యేకంగా నిర్మితమైంది. నల్ల తుమ్మ కర్రతో ఆ మందసాన్ని చేయాలి. దాని మీద బంగారు రేకు పొదిగించాలి అని చెప్పాడు. దాని లోపల నల్ల తుమ్మ కర్ర, ఇక నల్ల తుమ్మ, తెల్ల తుమ్మ పక్కన పెడదాం, తుమ్మ కర్రతో అన్నాడు. తుమ్మ కర్రతో అది చేయాలి. దాని మీద బంగారు రేకు పొదగాలి. పొదిగిన తర్వాత ఆ మందసంలో ఏమేమి ఉంచాలి అంటే మన్నాగల పాత్ర. ఇశ్రాయేలు అరణ్య యాత్రలో ప్రయాణం చేసేటప్పుడు వాళ్ళకి ఆకలైనప్పుడు దేవుడు ఆకాశము నుండి దేవదూతల ఆహారము, దానికి మరో పేరు ఆకాశ ధాన్యము, అంటే ఆకాశము నుండి ఆహారాన్ని కురిపించాడు. ప్రతిరోజు ప్రొద్దున్నే లేచి ఈ పాత్రలు చేతపుచ్చుకొని వాళ్ళు తమ పాళెము చుట్టూ తిరిగి ఆ మన్నాను సమకూర్చుకోవాలి. వాస్తవంగా వాళ్ళు కష్టపడి వ్యవసాయం చేసి పంట పండించలేదు, దేవుడే వారికి ఆహారం పెట్టాడు. ఆకాశం నుండి ఏ రోజుకి ఆ రోజు తెల్లవారుగానే వాళ్ళకి ఆహారం రెడీ అయిపోయేది. వాళ్ళకి ఎండ దెబ్బ తగలకుండా ఆయన మేఘస్తంభమై ఉండి లోకం మొత్తానికి ఎండగాస్తే తన ప్రజలకు ఇశ్రాయేలు మేఘపు నీడలో నడిచేటట్టు దేవుడు సహాయం చేశాడు. రాత్రి వేళల్లో లోకం మొత్తానికి చీకటి, కానీ తనను ప్రేమించే తన ప్రియ పిల్లలకు ఆయన అగ్నిస్తంభమై నిలిచి వాళ్లకు అంధకారం లేకుండా పట్టపగల్లాగా వాళ్ళకి వెలుగుగా నిలబడ్డాడు. వాళ్ళకి ఆ దాహం వేసినప్పుడు బండ నుండి మధుర జలాన్ని రప్పించి వాళ్ళ దాహార్తి తీర్చాడు. దాదాపు 40 సంవత్సరాల ప్రయాణంలో వాళ్ళ వస్త్రాలు పాతగిల్లలేదు, వాళ్ళ చెప్పులు అరిగిపోలేదు. అంటే మీరు ఊహించండి ఎంత ఆశ్చర్యమైన కార్యాలు చేస్తూ వచ్చాడో. వారి ప్రయాణంలో వారి ఎదుట ఏ శత్రువుని కూడా నిలవనీయకుండా తరిమి కొట్టి వారికి జయ జీవితాన్ని ప్రసాదించాడు. కొంత దూరం మోషే చేత, తరువాత యెహోషువ చేత వారిని నడిపించి వాగ్దాన దేశంలోకి వారిని చేర్చి వాళ్ళకు స్వాస్థ్యాన్ని పంచిచ్చాడు. అలా వాళ్ళు అక్కడికి చేరి దేవుడు చేసిన కార్యాలను మరవకుంటున్నట్లు కొన్ని కట్టడలను, కొన్ని పండుగలను దేవుడు ఏర్పాటు చేశాడు. 7 పండుగలు. దాని గురించి కూడా ఒకసారి మాట్లాడుకున్నాం. ప్రభు చిత్తమైతే మరోసారి మళ్ళీ గుర్తు చేసుకుందాం, ద్వితీయోపదేశం లాగా. అయితే మనిషి ఎప్పుడైతే తనకు దేవుడు చేసిన కార్యాలు మర్చిపోతాడో పతనం అవుతాడు. అవతలి వాడు చేసిన మేలు గుర్తున్నంత వరకు కృతజ్ఞత కలిగి వ్యవహరిస్తాం. ఎప్పుడైతే మర్చిపోతామో పాడైపోతాం. అందుకే దేవుని కార్యాలు మరవకుండున్నట్లు ఏటా వాళ్ళకు నియామక కాలాలు ఏర్పాటు చేసి, పండుగలను ఏర్పాటు చేసి, ఇశ్రాయేలు ఐగుప్తులో ఎన్ని రకాల బాధలు పడ్డారో, మార్గంలో ఎన్ని ఇబ్బందులు పడ్డారో వాటన్నిటికీ గుర్తుగా కొన్ని పండుగలను దేవుడు ఏర్పాటు చేశాడు. ఎందుకు అంటే దేవుడు వారికి ఎట్టి కార్యాలు చేశాడు అవి ఎప్పటికీ వాళ్ళు మర్చిపోకుండా వాళ్ళు వాళ్ళ తర్వాత తరాలు కూడా గుర్తుపెట్టుకోవడానికి తరతరాలకు కట్టడగా పండుగలను ఏర్పాటు చేశాడు. వాటితో పాటు మందసంలో కూడా కొన్ని విషయాలు ఉంచాడు. ఆ మందసంలో ఏముంచబడింది అంటే మన్నా గల పాత్ర, అహరోను చిగిర్చిన చేతికర్ర, అలాగే దేవుని
10 ఆజ్ఞలు కలిగిన పలకలు. ఇవి మందసంలో ఉంచబడ్డాయి. ఈ మందసం మరి చాలామంది దైవజనులు అది యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఉంది అని వ్యాఖ్యానించారు. నిజమే, మందసం మనకి సాదృశ్యంగా ఉంది, ప్రభువు కూడా అది సాదృశ్యంగా ఉంది. మనకెలా సాదృశ్యంగా ఉంది, ప్రభువుకి ఎలా సాదృశ్యంగా ఉంది అనేది మనం పోల్చుకొని చెప్పుకోవచ్చు. మనకెలా సాదృశ్యంగా ఉంది అంటే, నల్ల తుమ్మ కర్రతో దాన్ని చేసి దాని మీద బంగారు రేకు పొదిగించాలి అని కదా మందసం యొక్క నిర్మాణాన్ని గురించి మాట్లాడింది దేవుడు. దీని గురించి మనం ఎలా చెప్పుకోవచ్చు, వాస్తవానికి మనం క్రీస్తుకు వెలుపట అంటే ప్రభువుని కొంచెం పక్కన పెట్టి చూస్తే మనం ఏందో మనందరికీ తెలుసు. ఒకసారి ప్రభువుకి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువుని కొంచెం మన నుంచి పక్కన పెట్టి చూస్తే మనమేంటో మన బ్రతుకేంటో ఎవరికి వాళ్ళు చెప్పొచ్చు. తుమ్మ చేదు, తుమ్మ నలుపు, నల్ల తుమ్మ చెక్కతోనే నాకు తెలిసి ఈ పెట్టెలు గట్రా నిర్మాణాలు చేస్తారు. అవునా? దానికి నల్ల తుమ్మ వాడతారా, తెల్ల తుమ్మ వాడతారా? చెక్క పని చేస్తావుగా, నల్ల తుమ్మ ఎక్కువ వాడతారు. కాబట్టి మందసం బాక్సు నాకు తెలిసి నల్ల తుమ్మతోనే చేయబడి ఉండవచ్చు. అందులో మనకు పోలిక ఏంటంటే, ఆ తుమ్మ కర్ర లేక ఆ నల్ల తుమ్మ కర్ర మన జీవితానికి, మన బ్రతుకులకు ఒక సాదృశ్యం. వాస్తవం ఏంటి అంటే, మనం అదిగో ఇప్పుడు కాదు, నేను అది చూపించాను, చెప్పేశాను, అయిపోయింది. నల్ల తుమ్మ కర్ర టైపు మనం. మనుషులు మనల్ని మెచ్చుకోవడానికి కానీ, బాగా వినాలి, దేవుడు మనల్ని మెచ్చుకోవడానికి కానీ మన దగ్గర కొలతలు లేవు. ఒకవేళ ఏదన్నా మనుషులకి మనం నచ్చితే నచ్చవచ్చు కొద్ది గొప్ప, ఎందుకంటే వాళ్ళు కూడా తుమ్మకర్రలే కాబట్టి. వాళ్ళు తుమ్మకర్రలే, మనం తుమ్మకర్రలమే కాబట్టి ఒక తుమ్మకర్ర ఇంకో తుమ్మకర్రను మెచ్చుకోవచ్చు, అది వేరే సంగతి. కానీ దేవుడు మనల్ని మెచ్చాలి అంటే మనం పనికిరాం. దేవుని ఎదుట మనం యోగ్యులుగా నిలవలేం. ఎందుకంటే మన రహస్య జీవితం, మన వ్యక్తిత్వం అంతా కూడా మనకు మాత్రమే తెలుసు. ఒక మానసిక శాస్త్రవేత్త ఒకడు అన్నాడు, ఒకడులో కలిగేటువంటి ఆలోచనలు, ఒక మనిషిలో కలిగే ఆలోచనలు ప్రక్కవాడికి తెలిస్తే, వీడి ఆలోచనలన్నీ ప్రక్కవాడితో పంచుకుంటే, వీడి ఆలోచనలన్నీ విన్నవాడు ఈ చెప్పిన వాడిని 11 సార్లు హత్య చేస్తాడని చెప్పాడు. అంటే మనిషి మస్తిష్కంలో మెదిలేటువంటి ఆలోచనల పరంపర అంత వికృతంగా ఉంటుంది. ఏం లేదండి, నాకు అలాంటి ఆలోచనలు ఏమి రావు, అసలు నేను చాలా పరిశుద్ధమైన ఆలోచనలు గలవాడినని ఒకవేళ నువ్వు చెబితే అది కూడా నమ్మశక్యం కాని విషయం. ఆల్రెడీ నువ్వు చేసే పాపాల్లో అది ఒక పాపం అయి ఉంటుంది. ఏది పొరపాటు ఆలోచనలు కలిగి ఉండి కూడా అసలు నాకు అట్లాంటి ఆలోచనలు ఎంత మాత్రం రావని చెప్పడం, అది కూడా ఒక అబద్ధం, అదొక పాపం అయిపోతుంది. ఎందుకంటే మనలో ఆదాము యొక్క రక్తము మన శరీరంలో పనిచేస్తుంది, దేవుని జీవం మన ఆత్మలో ప్రవేశించింది. ఇప్పుడు దేవుని జీవం ఆదాము సంబంధమైన జీవంతో పెనుగులాడి దాన్ని అధిగమించి దాన్ని చంపి మనల్ని తీసుకెళ్లాల్సి ఉంది అక్కడికి. ఏ జీవం, ఏ జీవాన్ని? వాక్యమును అక్షయ బీజము ద్వారా తిరిగి జన్మించిన మనలోనికి దేవుని జీవం ప్రవేశించింది. క్రొత్త జన్మ ఎత్తిన మనలోనికి ప్రవేశించినటువంటి ఆ దేవుని జీవం ఏదైతే ఉందో అది మన ప్రాచీన పురుషుడు ఆదాము సంబంధమైనటువంటి జీవం ఏదైతే ఉందో దాన్ని చంపవలసి ఉన్నది, దాన్ని అధిగమించవలసి ఉన్నది, దాన్ని జయించవలసి ఉన్నది. దాన్ని జయించి మొత్తం దేవుని జీవమే నింపుకొని టోటల్గా మన స్వభావం, దేవ స్వభావంలో పాలిభాగం పొంది మనం ఆయన పోలికగా మార్చబడి ఎత్తబడవలసి ఉన్నది. ఇది ప్రణాళిక, జరుగుతున్న పని. కాబట్టి ఆదాము జీవం నివసించేటువంటి శరీరం ఇంకా మనకు మార్పు చెందలేదు గనుక, ఇందులో మనం నివాసం ఉంటున్నాం గనుక మనం 100% పర్ఫెక్ట్ అని చెప్పజాలం. ఎందుకంటే
ఆత్మ విమోచింపబడింది, శరీరం ఇంకా విమోచింపబడలేదు. ఆ దేహ విమోచన కోసం మనం ప్రయత్నం చేస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం, మూలుగుతున్నామని రోమాపత్రిక 8లో సాక్ష్యం ఉంది. మీకు తెలుసు, చూపించాను నేను. దేహ విమోచన కొరకు మనము మూలుగుచున్నాము అంటాడు అక్కడ. కాబట్టి ఇప్పుడు మన వ్యక్తిగత జీవితాన్ని మనం పరిశీలించుకుంటే మనం నల్లతుమ్మ చెక్క అనే మాటలో డౌట్ లేదు. కొంతమంది బయటికి కనబడతారు, కొంతమంది కనపడరు. కానీ అందరి ఆంతర్యాలు ఎవరెరుగును? దేవుడు ఎరుగు. ఆయనకు అందరి రహస్యాలు, అందరి ఆంతర్యాలు బాగా తెలుసు. కాబట్టి దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు మన వైపు చూసినప్పుడు మనం ఎట్లా కనపడతాం? ఆయనకి నల్లతుమ్మ చెక్కలాగా లేక నల్లతుమ్మ కర్రలాగానే కనబడతాం. ఇప్పుడు మనుషులు కూడా చాలా వరకు మన ఇంట్లో వాళ్ళకి కానీ మనకుగా కానీ మనం అదే విధంగా కనపడతాం. బయట ఎరగనోళ్ళు మనల్ని మెచ్చుకుంటా ఉంటే మనల్ని ఎరిగిన ఇంట్లో వాళ్ళు అనుకుంటారు, నీ బొంద నీకేం తెలుసు, వాడు మంచివాడు అంటున్నావు, వాడి సంగతి మా ఇంట్లో మాకు తెలుసు. ఆమె మంచిది అంటున్నావు, ఆమె సంగతి ఏందో మా ఇంట్లో మాకు తెలుసు, నీకేం తెలుసు అని సొంత వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు మనల్ని ఇతరులు మెచ్చుకుంటా ఉంటే. ఎందుకంటే మన విశ్వరూపం ఎవరికి తెలుసు? ఇంటి వాళ్ళకి తెలుసు. తర్వాత ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. తర్వాత ఎవరికి తెలుసు? మనకి తెలుసు. అవునా? ఇప్పుడు దేవుడు మనకెళ్ళి చూసినా, మనల్ని ఎరిగిన వారు మనకెళ్ళి చూసినా, మనం మనకెళ్ళి చూసుకున్నా మనకి ఏం కనపడింది? ఒకసారి చెప్పండి అందరూ. మనందరం యోగ్యులంగా కనపడతామా? నో, నల్లతుమ్మ చెక్కే. అయితే ఈ నల్లతుమ్మ చెక్క దేవుని ముందు ఆమోదం పొందదు గనుక దీనికి యేసు అనే బంగారు రేగు పొదిగించాడు. అది జరిగిన విషయం. యేసుక్రీస్తు ప్రభు అనే బంగారు రేకు పొదిగించి ఈ నలుపును లోపల కప్పిపడేశాడు. మొత్తం పైన బంగారు వర్ణం పొదిగాడు. ఇప్పుడు దేవుడు మన వైపు చూశాడు అనుకో, మనం కనపడం. ఆయన అద్వితీయ కుమారుడు కనపడతాడు. మన మీద కూర్చున్నది ఆయన. అర్థమైందా? ఎవరు కనపడతారు? ఇప్పుడు ఏక నాన్న దృష్టి మళ్ళీ ఇద్దటు, నేను చెప్పేదాని మీద ఉండాలా. ఎవరు కనపడతారు ఇప్పుడు? యేసుక్రీస్తు ప్రభు కనపడతాడు, తండ్రి చూస్తే మనకెళ్ళి. తర్వాత ఇతరులు మనకెళ్ళి చూస్తే ఎవరు కనపడతారు? ఆయనే కనపడతాడు. కానీ రహస్యంలో మనల్ని మనం చూసుకుంటే, పర్సనల్గా మనల్ని మనం చూసుకుంటే మనకు మాత్రం తుమ్మ చెక్కే. కానీ తండ్రి అంటాడు, లేదు నువ్వు బంగారాని అంటాడు. సమాజాన్ని చేత కూడా అదే మాట అనిపించాడు. ఇప్పుడు మనుషులు మనకెళ్ళి చూసిన బంగారమే, పరలోక తండ్రి మనకెళ్ళి చూసిన బంగారమే. కానీ మనకు మాత్రమే తెలుసు మనం ఏమై ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకే చాలాసార్లు మోకాళ్ళుని ఏడ్చుకుంటూ ఉంటాం మనం. ఇంత ప్రేమకు నేను పాత్రుడు నా ప్రభు, ఇంత నాకుందా? పాపినైన నన్ను నీవు కనికరించినావు, నా పాపములన్నిటినీ. పాపినైన నన్ను నీవు కనికరించినావు, నా పాపములన్నిటిని కడిగి వేసినావు. పతనమైన నా జీవిత గతిని మార్చినావు, పతనమైన నా జీవిత గతిని మార్చినావు. పనికి రాని నన్ను నీ పనికి నిలిపినావు. ఎందుకింత ప్రేమ చూపావు నా యేసయ్యా, ఎంత మంచి ప్రేమ చూపావు. ఎందుకింత ప్రేమ చూపావు నా యేసయ్యా, ఎంత మంచి ప్రేమ చూపావు. ఎన్నతగని నన్ను ఎన్నుకున్నావు, ఎందుకింత ప్రేమ చూపావు నా యేసయ్యా, ఎంత మంచి ప్రేమ చూపావు. ఎందుకింత ప్రేమ చూపావు నా యేసయ్యా,
ఎంత మంచి ప్రేమ చూపావు, ఎన్నతగని నన్ను నా మట్టుకు నా ఫీలింగ్. పరలోక పౌరత్వం నాకు నిచ్చినావు, పరిశుద్ధులతో నిలిచే భాగ్యమిచ్చినావు, దూతల కందని నీ దివ్యమైన సేవను, దూతల కందని నీ దివ్యమైన సేవను, దుమ్ము ధూళినైన నన్ను చేయనిచ్చినావు, ఎందుకింత ప్రేమ చూపావు నా యేసయ్యా, ఎంత మంచి ప్రేమ చూపావు. నా ఫీలింగ్ అది. నువ్వు నన్ను ఎంపిక చేయడానికి, నాకు ఈ పని అప్పచెప్పడానికి వాస్తవంగా నేను యోగ్యుని కాదు అని నా ఫీలింగు. కానీ నన్ను నమ్మకమైన వానిగా ఎంచావు. ధన్యుణ్ణయ్యా, ఎందుకింత ప్రేమ చూపావని ప్రశ్నించుకున్న దేవుణ్ణి. ఇక అది ఎందుకు చూపించావంటే నువ్వు ప్రేమవు కాబట్టి నువ్వు ప్రేమిస్తావు అంతే. హల్లెలూయా. నా సృష్టికర్తవి, నా తల్లివి తండ్రివి అన్నీ నువ్వే. అందరికంటే కూడా నా మీద నీకు ఎక్కువ మమకారం ఉంది అని దేవుని మహింపరచుకుంటా. మీకు వేరు ఫీలింగ్ ఏమన్నా ఉందా? మీకు కూడా సేమ్ ఫీలింగా? మీకు కూడా అదే ఫీలింగా, లేకపోతే మీకు ఏమైనా వేరే అభిప్రాయం ఉందా? లేదన్నా నేను పర్వాలేదు, దేవుడు నన్ను అంగీకరించడానికి నాకు యోగ్యతలు ఉన్నాయని ఎవరన్నా అనగలరా? అలా అనే దమ్ము ఉంటే చేయొద్దండి. ఎవరికి లేదు. చేతుతారు ఎవరన్నా? ఎత్తలేరు. సో టోటల్గా అందరం ఏమై ఉన్నాం? పెద్దగా చెప్పండి. ఏం చెట్టు మనం? అద్దీ లెక్క. ఇప్పుడు యేసు అనే బంగారు రేకు మన మీద పొదిగిన తర్వాత ఇప్పుడు మనం యేసును బట్టి పరిశుద్ధులం. అర్థమైందా? పరిశుద్ధుడవు, నీతిమంతుడవు, పాపపు వస్త్రము మార్చిన దేవా, పరిశుద్ధుడవు, నీతిమంతుడవు, పాపపు వస్త్రము మార్చిన దేవా, ప్రాపుగ రక్షణ వస్త్రమిచ్చితివి, ప్రాపుగ రక్షణ వస్త్రమిచ్చితివి, పొగడెద నిన్ను ధవళవన్నుడ, పొగడెద నిన్ను ధవళవన్నుడ, కొనియాడి పాడి కీర్తించి వందించెదనిను నా ప్రభువా, కొనియాడి పాడి కీర్తించి వందించెదనిను నా ప్రభువా, నరులను కావగా పరమును వీడి, నరులను కావగా పరమును వీడి, భువి కరుదెంచిన కృపగల దేవా, భువి కరుదెంచిన కృపగల దేవా, కొనియాడి పాడి కీర్తించి వందించెదనిను నా ప్రభువా. పాపపు వస్త్రాన్ని తీసి పరిశుద్ధ వస్త్రం, రక్షణ వస్త్రం మనకు ధరింపజేశాడు. యేసయ్య కృప, యేసయ్య రక్తమును బట్టి పరిశుద్ధులం. కానీ అదే ఆయన కాస్త పక్కన పెట్టి మన బతుకులు మనం చూసుకుంటే ఏమిటి అది కాబట్టి ఈ పోలికను మనం గమనించుకుంటే అది మనకి సూటబుల్ అని చెప్తున్నాను నేను. ఇకపోతే మరి మనకు సాదృశ్యం అంటే అంతవరకు సరిపోయింది. మళ్ళీ మందస్సం మరి యేసు ప్రభుకి ఎట్లా సాదృశ్యము అంటే, ఇక నల్ల తుమ్మ చెక్కను కాస్త పక్కన పెడితే బంగారు మందసం, ఆ మందసంలో 3 విషయాలు ఉన్నాయి. మొట్టమొదటిది మన్నాగల పాత్ర,
అంటే ఇశ్రాయేలు ప్రజలకు పరలోకము నుండి దేవుడు పంపిన ఆహారం. యేసయ్య అన్నాడు, జీవాహారమును నేనే. ప్రైజ్ ది లార్డ్. జీవాహారము. చర్చి మీద వినపడతా ఉండేది నేను అన్యుడిగా లోకంలో ఉన్నప్పుడు. ఆదివారం పొద్దున్నే మైక్ గోటాల్లోంచి వినపడతా ఉండేది, జీవజలము నీవేనని, జీవాహారము నీవని. యేసు ప్రభువు మనకు జీవాహారమై ఉన్నాడు. పితరులు మన్నాను తిని నన్ను చనిపోయి, ఇదిగో నన్ను తినువాడు నా మూలముగా జీవించును. ఇదిగో జీవాహారమును నేనే, నా శరీరము నిజమైన ఆహారము, నా రక్తము నిజమైన పానము అని ప్రభువు కూడా తన్ను పరలోకము నుండి పంపబడిన ప్రత్యేక ఆహారంగా కనపరుచుకున్నాడు. మన్నా ఇశ్రాయేలుకు ఆహారమైంది. ఆ మన్నా యేసుక్రీస్తుకు సాదృశ్యం, జీవాహారమైన క్రీస్తుకు సాదృశ్యంగా కనబడుతుంది. ఒకటి. రెండవది అహరోను చిగిర్చిన చేతికర్ర. దీనికి రెండు సూచనలు చెప్పుకోవచ్చు. వాస్తవంగా అది ఎండిపోయినటువంటి కర్ర, బాదం కర్ర. తెలుసా మీకు అది ఏం చెట్టు కర్ర? బాదం చెట్టు కర్ర. ఆ అహరోను చేతిలో ఉన్నటువంటి ఆ చేతి కర్ర వాస్తవంగా ఎండిపోయింది. అది యేసు మరణానికి తర్వాత ఓ సందర్భంలో అహరోను యాజకత్వం నిరూపించబడటానికి దేవుడు చెప్పినటువంటి చిన్న టెస్టులో, మరి మేము కూడా అహరోన్తో పాటు యాజక సమూహమే, మాకు కూడా దేవుడు ఆమోదిస్తాడు అని కొంతమంది తిరుగుబాటుదారులు మోషేని ఎదిరించినప్పుడు, అట్లయితే మీలో ఎవరైతే అలా అనుకుంటున్నారో మీరు కూడా మీ చేతి కర్రలు తీసుకొచ్చి అక్కడ పెట్టండి ప్రత్యక్ష గుడారంలో. అలాగే అహరోన్ చేతి కర్ర కూడా అక్కడ ఉంచుతాడు. ఎవరిని కోరుకుంటే అతని చేతి కర్ర తెల్లవారేసరికి చిగిర్చి పువ్వులు పూసి కనబడుతుంది. ఇదే సాక్ష్యం అంటాడు. అందరు చేతి కర్రలు తీసుకొచ్చి పెడతారు, కానీ అహరోను చేతి కర్ర మాత్రమే మరి తెల్లవారేసరికి అది చిగిర్చి పువ్వులు గలదై కాయలు కూడా కనపడతాయి దానికి. అహరోను చిగిర్చిన చేతి కర్ర. ఇది యేసు శిలువ మరణానికి ఎండిపోయిన కర్ర మళ్ళీ తిరిగి చిగుర్లు పెట్టడం అనేది పునరుద్ధానానికి గుర్తుగా మన భక్తులు వ్యాఖ్యానించారు. దాన్ని అటుంచితే ఆయన చేతి కర్ర యాజకుడు, అహరోను యాజకుని యొక్క చేతి కర్ర యేసుక్రీస్తు యొక్క యాజకత్వానికి, మరణ పునరుద్ధానాలకు సాదృశ్యంగా చెప్పవచ్చు అని కొంతమంది పండితులు అభిప్రాయపడ్డారు. ఆఫ్ కోర్స్ ఆమోదిద్దాం, మనం కూడా, తప్పులేదు. తరువాత అదిగో మీకు అక్కడ స్క్రీన్లో కనపడతా ఉంది, అది చూసే ఉంటారు మీరు ఇప్పుడు. ఆ మందస్సంలో ఏమున్నాయి అనేది. అహరోను చిగిర్చిన చేతికర్ర, మన్నగల పాత్ర. చేతికర్ర యేసుక్రీస్తు ప్రభు యొక్క కాపరిత్వానికి గుర్తు. దేని గుర్తు? ప్రధాన కాపరిగా నీవు నాకై ప్రత్యక్షమగువా ఘడియలో, ప్రధాన కాపరిగా నీవు నాకై ప్రత్యక్షమగువా ఘడియలో, నన్ను నీవు మరువాలి దేవా, నన్ను నీవు మరువాలి దేవా, నీవేన మంచి కాపరివి, నీవేన మంచి కాపరివి, నీవేన మంచి కాపరివి, నీవేన మంచి కాపరివి. ఓ ప్రభువా, ఓ ప్రభువా, ఓ ప్రభువా, ఓ ప్రభువా, నీవేన మంచి కాపరివి, నీవేన మంచి కాపరివి, నీవేన మంచి కాపరివి, నీవేన మంచి కాపరివి. యేసుక్రీస్తు కాపరిత్వానికి గుర్తు అహరోను చిగిర్చిన చేతికర్ర.
ఇదొక పోలిక. కాబట్టి అది కూడా యేసునే సూచిస్తుంది. మన్నా గల పాత్ర జీవాహారమైన క్రీస్తును సూచిస్తుంది. ఇకపోతే 10 ఆజ్ఞల పలకలు. ధర్మశాస్త్రం అంతా కూడా తన యందు నెరవేర్చి సంపూర్తి చేసిన ఒకే ఒక వ్యక్తి ప్రభువైన యేసుక్రీస్తు. దేవుని చేత పలికించబడిన ధర్మశాస్త్రములో సమస్తము కూడా సంపూర్ణంగా నెరవేర్చే వరకు ఒక అచ్చైన పుల్లైన తప్పిపోదు అని యేసయ్య చెప్పాడు. ధర్మశాస్త్రాన్ని సంపూర్ణంగా నెరవేర్చుటకే గాని కొట్టివేయుటకు రాలేదు అని ప్రభు మాట్లాడాడు. దేవుని 10 ఆజ్ఞలు కావచ్చు, ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి క్రియలన్నీ కూడా సంపూర్ణంగా ఎవని యందు నెరవేరినాయి అంటే మీరందరూ చెప్పాలి, ఒక్క యేసుక్రీస్తు ప్రభువులో మాత్రమే. ఆయనే దాన్ని కంప్లీట్గా నెరవేర్చి దాని అంతటికి సమాప్తి అయి ఉన్నాడు. కాబట్టి దేవుని యొక్క ఆజ్ఞలను కంప్లీట్గా గైకొని నెరవేర్చినటువంటి వ్యక్తిగా క్రీస్తు కనపడుతున్నాడు. ఆ ఆజ్ఞలు దేవుని వాక్యం క్రీస్తుకే సాదృశ్యంగా ఉంది. అహరోను చిగిర్చిన చేతికర్ర ఆయన కాపరిత్వానికి సాక్ష్యంగా ఉంది. మన్నాగల పాత్ర జీవాహారమైన క్రీస్తుకు సాదృశ్యంగా. ఈ విధంగా బంగారు మందసం, లోపల నల్ల తుమ్మ చెక్క మనం అనుకోండి, పైన ఉన్న గోల్డ్ ఆయనే కదా. కాబట్టి ఆ కోణంలో కూడా బంగారం కూడా యేసునే సూచిస్తుంది. దేవునికి మహిమ, చెప్పండి గట్టిగా. కాబట్టి ఈ మందసం యేసుక్రీస్తుకు సాదృశ్యంగా మన ముందు తరపు భక్తులు పెద్దలు పాడుకున్నారు. చాలాసార్లు నీ ప్రేమే నన్ను ఆదరించేను అనే పాట పాడేటప్పుడు బలసూచకమైన మందసమా అనే చరణం వస్తుంది. అసలు దాని అర్థం ఏంది అని కొంత డౌట్ కొంతమందికి. ఇదే బలసూచకమైన మందసమానికై, బలసూచకమైన మందసమానికై, సజీవయాగమై యుక్తమైన సేవకై ఆత్మాభిషేకముతో నన్ను నింపితివా. సజీవయాగమై యుక్తమైన సేవకై ఆత్మాభిషేకముతో నన్ను నింపితివా. సంఘక్షేమమే నా ప్రాణమాయన, సంఘక్షేమమే నా ప్రాణమాయన, నీ ప్రేమే నన్ను ఆదరించేను. అది సంగతి. కాబట్టి ఈ మందసం కూడా ఎవరిని చూపిస్తుంది కంప్లీట్గా చెప్పండి. రైట్. ఇప్పుడు మందసం మ్యాటర్ అయిపోయింది. ఇక్కడి నుంచి మన అంశం ప్రారంభమైంది. జాగ్రత్తగా వినండి. ఒకసారి స్తోత్రం చెప్తారా అందరూ? గట్టిగా చెప్తారా? రైట్, వినండి. ఇప్పుడు ఈ మందసం దేవుని సన్నిధి లేకపోతే దేవుని మహిమ నివసించేటువంటి చోటులో ఉంచబడింది. అది ఎక్కడ ఉంచబడిందో అక్కడ దేవుని మహిమ నిలిచి ఉంటుంది. మందసం మీద కరుణాపీఠం, దాని మీద 2 కెరూబులు, ఆ కెరూబుల మధ్య దేవుని సన్నిధి ప్రత్యక్షమైద్ది. ఆ మందసం ఉన్నటువంటి ఆ అతి పరిశుద్ధ స్థలంలోనికి ఎలా పడితే అలా, ఎప్పుడు పడితే అప్పుడు ప్రధాన యాజకుడు వెళ్ళకూడదు. చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. అక్కడికి వెళ్ళి రక్త ప్రోక్షణ జరిగించేటప్పుడు యాజకుడి వస్త్రాలు కూడా డిఫరెంట్. నిలువుటంగి వేసుకుంటాడు, నడుముకి తాడు కట్టబడుతుంది, అంగీకి బంగారు గంటలు ఉంచబడతాయి. సంవత్సరానికి ఒక్కసారి గొర్రెపిల్ల రక్తముతో అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించి కరుణాపీఠం మీద ఆ బలి జంతువు యొక్క రక్తమును ప్రోక్షించడానికి వెళతాడు. వెళ్ళి అక్కడ రక్త ప్రోక్షణ జరిగిస్తున్నప్పుడు, దేవుని కార్యాన్ని జరిగిస్తున్నప్పుడు వెళ్ళినటువంటి యాజకుడు యోగ్యుడిగా ఉంటే బతుకుతాడు, క్షేమంగా బయటకు వస్తాడు. అయోగ్యుడిగా ఉండి దేవుని కోపానికి గురైన వాడైతే అక్కడికక్కడే పడి చనిపోతాడు.
చనిపోతాడు స్పాట్. ఆ చనిపోయిన వాడిని లోపలికి వెళ్ళి బయటికి తీసుకొని రావాలంటే పోయినోళ్ళు అవుట్. అతి పరిశుద్ధ స్థలంలోనికి ఎవరు పడితే వాళ్ళు వెళ్ళకూడదు. యాజకుడు కూడా జాగ్రత్తగా జీవించేవాడై ఉండి వెళ్ళాలి. ఏమాత్రం దేవునికి అభ్యంతరకరంగా జీవించిన వాడైతే అక్కడికక్కడే చనిపోయే అవకాశం ఉంది. అందుకని ఈ గంటలు ఎందుకంటే లోపల రక్త ప్రోక్షణ జరిగిస్తున్నప్పుడు అటు ఇటు సంచరిస్తూ ఉంటాడు దేవుణ్ణి మహింపరుస్తూ. అప్పుడు ఈ అంగీకున్న గంటలు మోగుతూ ఉంటే బయట వాళ్ళకి సాక్ష్యం లోపల ఉన్నాడు, బతికే ఉన్నాడని. గంటల చప్పుడు ఆగిపోయింది అంటే లోపల ఉన్న వ్యక్తి అవుట్. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తారు తెలుసా? మనుషులు లోపలికి వెళ్లకుండా నడుముకున్న తాడు పట్టుకొని బయటికి లాగుతారు. అందుకు కాకుండా ఏముందిలే తెద్దామని పోతే అవుట్. ఎవడు పోయినా చచ్చిపోతాడు. అంటే మందసం మీద కరుణాపీఠం, అక్కడ దేవుని మహిమ. అంటే ఇప్పుడు మందసంతో ఎవరున్నారు? దేవుడు, ఆయన సన్నిధి, ఆయన మహిమ ఉంది. ఓకేనా? రైట్. ఈ మందసం ఒబేదేదోము అనే వాని ఇంట ఉంచబడింది ఒక ఘట్టంలో. జాగ్రత్తగా వినండి. ఒబేదేదోము ఇంట ఉంచబడింది. ఈ ఉంచబడినటువంటి మందసం ఎప్పుడైతే అతని ఇంట ఉంచబడిందో అతని ఇల్లు ఆశీర్వదించబడటం మొదలుపెట్టింది అని దావీదుకు తెలిసింది. తెలిసి ఆ మందసాన్ని తీసుకొని రావటానికి వెళతాడు. అది వాస్తవమే, లేఖనమే చెప్పింది. అది మీరు లేఖనంలో చూడాలనుకుంటే చూడొచ్చు, లేదు సమూయేలు గ్రంథము 2 సమూయేలు 6వ అధ్యాయము 10వ వచనం ఒక్కసారి చూడండి. త్వరగా, లేట్ చేయొద్దు. యెహోవా మందసము దావీదుపురములోనికి తన యొద్దకు తెప్పింపనలక గిత్తీయుడగు ఒబేదేదోము ఇంటి వరకు తీసుకొని అచ్చట ఉంచెను. యెహోవా మందసము 3 ఎందుకు అక్కడ ఉంచాడంటే ఒక చిన్న విషయం జరిగింది. అంతకుముందు మరో ప్లేస్లో ఉంది మందసం. ఆ మందసాన్ని దావీదు తనున్న ప్రాంతానికి తీసుకొని రావాలని వెళ్ళి ఎడ్ల బండిని చేయించి ఎడ్ల బండి మీద మందసాన్ని పెట్టి తీసుకొని రావడానికి ప్రయత్నం చేశాడు. ఎవరు? మన దావీదు గారు. తీసుకొని రావడానికి బయలుదేరి కొంచెం దూరం తీసుకొచ్చినాక ఈ ఎడ్లకి కాలు జారింది. బండి మీద మందసం ఉంది, ఎడ్ల బండి మీద ఎడ్లు లాగుతున్నాయి. ఆ పోయే పరంపరలో కాలు జారింది. ఎడ్లకి కాలు జారినప్పుడు మందసము పడబోయింది. అప్పుడు ఉజ్జా అనేవాడు చెయ్యి చాపి మందసాన్ని పట్టుకున్నాడు పడకుండా. ఉజ్జా అనేవాడు చెయ్యి చాపి పట్టుకున్నాడు మందసాన్ని. ఎప్పుడైతే పట్టుకున్నాడు అక్కడికక్కడే చచ్చిపోయాడు. అవుట్. ఆ స్థలానికి పెరేజ్ ఉజ్జా అని పేరు. అర్థమైందా? చచ్చిపోయాడు దెబ్బకి. అది చూసి దావీదుకు దడొచ్చింది. అమ్మ, పట్టుకుంటేనే, అది కూడా ఎందుకు జారతుందని చేతులతో పట్టుకున్నాడు. అతడు చేసిన తప్పేంటి? ఆ మాత్రానికే చంపేయాలా? అమ్మో, ఎంతో చతురు కాదు, ఎందుకు వచ్చిన గొడవ అని భయపడ్డాడు. అసలు పొరపాటు ఏం జరిగిందో ఆలోచించాలా. పొరపాటు ఏంటంటే మందసాన్ని ఎలా తీసుకెళ్లాలో అలా తీసుకెళ్ళాలి. మందసాన్ని లేవీయులు భుజాల మీద మొయ్యాలి, ఎడ్లు కాదు, ఎడ్ల బండి కాదు. కొన్నిసార్లు మనం దేవుని పనే కదా, దేవుడి కోసమే కదా, మంచి పనే కదా అని చేస్తాం. కానీ దేవుని పని అయినా, దేవుని సేవే అయినా, దేవుని కార్యమే అయినా దేవుని కట్టడలో చేయాలి, దేవుని నీతి నియమాల్లో చేయాలి. మన బుర్రకు తోచినట్టు, మన ఇష్టం వచ్చినట్టు మనం కాదు. వాక్య కొలమానాన్ని పెట్టుకొని దాని ప్రకారం ప్రయాణం చేస్తే మనకు క్షేమం. నేను దేవుని పనే చేస్తున్నాను, దేవుని సేవే చేస్తున్నానని ఈ కొలమానం, వాక్యం అనే కొలమానాన్ని దాటి అవతలకి వెళితే చాలా ప్రమాదం, చాలా ప్రమాదం. అలా చెయ్యకూడదు. కానీ కొంతమంది ఓవర్, నేను దేవుని పనే చేస్తున్నాను, దేవుని కోసమే చేస్తున్నాను, ఇది మంచేగా. నో, లెక్కలు ఉన్నాయి. దేవుని లెక్కల్లో చేయాలి.
ఎడ్లు కాలు జారిందని మందసం పట్టుకుపోతే ఆన్ ది స్పాట్ చనిపోయాడు. కారణం ఏంటి అంటే ఉజ్జా తప్పు సగం అయితే దావీదు తప్పు సగం ఉంది. ఎలా తీసుకెళ్తావు నువ్వు నా మందసాన్ని? తెలియదా నీకు? నా గ్రంథంలో నువ్వు చదవలేదా? నువ్వు ఎరగవా? ఎలా తీసుకెళ్ళాలి? ఎట్లా పడితే అట్లా తీసుకెళ్తావా? ఎలా పడితే అలా చేస్తావా? చంపేస్తా అని ఒక వార్నింగ్ అనమాట. దడుచుకొని ఒబేదేదోము ఇంటికి చేర్చాడు. పోతే ఆయనే పోతాడులే, నాకెందుకు వచ్చిన గొడవ అని అతని ఇంటికి చేర్చి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన కొద్ది రోజులకి వార్త వచ్చింది. మందసం ఎప్పుడైతే ఒబేదేదోము ఇంట్లోనికి వెళ్ళిందో నాటి నుండి అతని ఇల్లు ఆశీర్వదించబడింది. అతడు సంపన్నుడైపోయాడు అన్ని విషయాలలో. అతడు చూడండి అక్కడ అతని ఇంటి వారిని అందరినీ కూడా దేవుడు ఆశీర్వదించాడట. యెహోవా మందసము 3 నెలలు గిత్తీయుడగు ఒబేదేదోము ఇంటిలో ఉండగా యెహోవా ఒబేదేదోమును అతన్ని ఇంటి వారిని అందరినీ ఆశీర్వదించాను. అతన్నే కాదు, అతని సంబంధులు కూడా దీవించబడ్డారు. జీవము గల దేవుని మందసమైన యేసుక్రీస్తు అను ప్రభువుని నా ఇంట చేర్చుకున్నప్పుడు నేనే కాదు, నా ఇంటి వారందరూ దీవించబడ్డారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అవునండి, నా బంధువులలో రక్త సంబంధికుల్లో చాలా మందికి రక్షణ వచ్చింది. లేకపోతే మొత్తం కట్టకట్టుకొని పోయేవాళ్ళు పాతాళానికి. ఈరోజు నేను వాళ్ళ విషయంలో చేసిన మేలు వాళ్ళకి అర్థం కాకపోయినా భవిష్యత్తులో రేపు నిత్య జీవంలో వాళ్ళు ప్రవేశించినప్పుడు నిత్య జీవంలో ఉన్నన్ని రోజులు ప్రభువుని గుర్తు చేసుకుంటారు, తర్వాత నన్ను కూడా గుర్తు చేసుకుంటారు. మా అబ్బాయి దేవుణ్ణి తెలుసుకోపోయినట్టయితే మొత్తం కలిసి పాతాళంలో ఈత కొట్టేవాళ్ళం కదా అని. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసుక్రీస్తు అనే మందసాన్ని ఎవరైతే తమ ఇంట చేర్చుకుంటారో ఆ వ్యక్తి కుటుంబమే కాదు, అతని ఇంటి సంబంధులు అందరూ కూడా దీవించబడతారు. హల్లెలూయా, హల్లెలూయా. ఒబేదేదోము ఆశీర్వదించబడ్డాడని తెలుసుకొని దావీదుకు మళ్ళా క్లిక్ అయింది. ఇదేంది, నేను ఎంతో ప్రేమిస్తాను దేవుణ్ణి, ఆశీర్వాదం అప్పుడేమో పోతే అతనే పోతాడులే అని ఆడబెట్టిపోయాడు. ఇప్పుడు దేవుడు అతన్ని దీవించాడు అనేసరికి ఆ దీవెన కూడా నాకే కావాలి. ఏ దీవెన? మందస సంబంధమైన దీవెన ఏదైతే ఉందో అది కూడా నాకే కావాలని పోయి అప్పుడు జాగ్రత్తగా తీసుకొస్తాడు. లేవీయుల చేత మోయించి అడుగడుగున బలి అర్పణ చేసుకుంటూ రక్త ప్రోక్షణ జరిగిస్తూ జాగ్రత్తగా తెచ్చి పెడతాడు దేవుని మందసాన్ని. అయితే బాగా వినండి, ఒబేదేదోము ఇంట్లో ఉన్న మందసం ఆ ఇంటిని ఇంటి వారందరినీ ఒబేదేదోమును ఆశీర్వదించడానికి దేవుడు వాడుకున్నాడు. ఆ కార్యం జరిగింది అక్కడ. ఇదే మందసం ఏలి యాజకుడుగా ఉన్నప్పుడు షిలోహులోనున్న మందిరములో ఉంచబడింది. బాగా వినాలి, ఉంచబడింది. ఈ మందసం తర్వాత ఫిలిస్తీయుల చేత పట్టబడి అది తీసుకెళ్ళి వారి దేవత అయిన దాగోను గుడిలో ఉంచబడింది. దాగోను గుడి పెద్ద గుడి, అందులో పెద్ద విగ్రహం, చాలా ఎత్తు చాలా వెడల్పు విగ్రహం. దానికోసం చాలా హైట్ కట్టారు ఆ గుడిని. చాలా విశాలమైనటువంటి ఆలయం అది. దాని తలుపులే పెద్ద పెద్ద తలుపులు. ఇశ్రాయేలును జయించి ఫిలిస్తీయులు ఇశ్రాయేలును ఓడించి వాళ్ళకున్నటువంటి వాటిని దోచుకునే పరంపరలో మందసాన్ని కూడా తెచ్చుకున్నారు. ఇక ఆ మందసాన్ని వాళ్ళు ఎప్పుడైతే పట్టుకున్నారో తీసుకెళ్ళి ఆ మందసంతో చాలా అగచాట్లు పడ్డారు వాళ్ళు. మామూలు అగచాట్లు కాదు, రహస్య స్థలాలలో గడ్డలు వచ్చేసినాయి, చిత్రవద. సరే అవన్నీ పక్కన పెడదాం, మీరు చదివితే భలే ఇంట్రెస్ట్గా ఉంటుంది అది. అసలు ఎలా చేసుకుంటూ పోయాడో దేవుడు. ఏమండి, సరే ఈ దాగోను గుడిలో పెడతారు మందసాన్ని తీసుకెళ్ళి. ఎందుకు పెడతారంటే ఇశ్రాయేలీయుల దేవుణ్ణి మా దాగోను గెలిచాడు. అర్థమైందా? ఎందుకంటే ఇశ్రాయేలుని మేము గెలిచాం కదా. ఇశ్రాయేలుని మేము గెలిచాము అంటే వాళ్ళతో పాటు వాళ్ళ దేవుడు కూడా మాకు ఓడిపోయినట్టే, బందీ అయిపోయినట్టే. వాళ్ళని ఎట్లయితే చెరబట్టామో
వాళ్ళ దేవుణ్ణి కూడా చెరబెట్టి తీసుకొచ్చి మా దేవుని పాదాల దగ్గర పడేశాం. అది వాళ్ళ ఫీలింగ్. అందుకే వేరెక్కడ పెట్టకుండా ఆ మందసాన్ని తీసుకొచ్చి దాగోను గుడిలో పెట్టారు. వాళ్ళ కర్మగాలి గుళ్ళో పెట్టి, దాగోను నువ్వు మాకు జయం ఇచ్చావు, ఇదిగో ఇశ్రాయేలునే కాదు వారి దేవుణ్ణి కూడా తీసుకొచ్చి నీ ముందు పెడుతున్నాం అని, ఇక నువ్వే చూసుకో, ఇంకా మాకు జయమి, ఎన్ని రాజ్యాల మీద జయమిస్తావు, వాళ్ళ దేవుళ్ళని తీసుకొచ్చి వాళ్ళ దేవి దేవతలను తీసుకొచ్చి నీ ముందు ఇంతే పడేస్తాం అని ఆ మందసాన్ని అందులో పెట్టి తలుపేసి, మళ్ళా దేవుడు మళ్ళీ వెళ్ళిపోతాడేమో ఇశ్రాయేలీల దేవుడు, గడేసి తాళం వేసి వెళ్ళారు. తెల్లవారు వచ్చి తీశారు. తీస్తే ఆ దాగోను బొమ్మ, పెద్ద బొమ్మ ఉందే, ఆ బొమ్మ మందసం ఎదురు నేల బోర్ల పడి ఉంది. వీళ్ళేంది, వీళ్ళ ఫీలింగ్ ఏంది, ఇశ్రాయేలు ఓడినప్పుడు వాళ్ళ దేవుడు కూడా ఓడిపోయినట్టే. నీ కాళ్ళ దగ్గర తెచ్చి పడేశామంటే ఎవరెవరు కాళ్ళ దగ్గర ఉన్నారు చూడండి అని చూపించాడు. సరే, వాళ్ళు ఇక తాళ్ళేసి లాగారో మోకులేసి లాగారో మరి ఏం పెట్టి లాగారో తెలీదు. దేందిరా మనోడేందిరా బోర్లబడి ఉన్నాడు, మనోడు జయం ఇచ్చాడు అనుకుంటే మనోడేందిరా పడ్డాడు. ఆలోచించి ఏదైనా కుట్ర జరిగిందా అంటే, ఏం కుట్ర జరిగింది, తాళం నా దగ్గరే ఉంది, ఆయన నీట్గా పడేయటానికి ఏమో చిన్న విషయమా, అదేం చిన్న బొమ్మ, ఎన్ని తాళ్ళు పెట్టి నిలబెట్టాము, ఎన్ని మోకులు పెట్టి నిలబెట్టాము, ఎంతమంది ప్రజలు బట్టి దాన్ని నిలబెట్టి తిప్పలు పడ్డాంరా మన దేవుణ్ణి, ఇన్ని తాళ్ళు పెడితే లేచాడు, ఇన్ని మోకులు కడితే లేచాడు. స్తోత్రం. మరి సామాన్యంగా లేచాడా, ఊరు బడి లేపాం కదరా. మరి అలాంటోడు ఏ తాడు సహాయం లేకుండా నీట్గా బోర్ల పడి ఉంటాం, ఇదేదో జరిగిందిరా అనుకున్నారు. మందసంకి వెళ్ళి అనుమానంగా చూశారు, ఏదో ప్రాబ్లం అయిందని. సరే అయిపోయింది, మళ్ళీ మరుసటి రోజు తలుపేశారు, నిలబెట్టుకున్నారు. పాపం మళ్ళీ తాళ్ళు పెట్టి మోకులు పెట్టి ఇలాగి మొత్తాన్ని నిలబెట్టుకున్నారు. ఊరంతా వచ్చి పడి, నీకు అదే కదా, నిలబెట్టినా ఊరు పడాల్సిందే, పడేసినా ఊరు మొత్తం కలిసి అన్నట్టు. ఇక వాళ్ళు పడేసే పని లేకుండా అదే పడింది. లేపారు, మళ్ళా లేపి నిలబెట్టి, దాగోనో పరువు దీవాకు నువ్వు జాగ్రత్త అని మళ్ళా తలుపేసి తాళం వేసి గేడేసి వెళ్ళారు. ఇక మరుసటి రోజు వచ్చి చూస్తే ఈ తల మళ్ళీ పడింది, పడి ఈ తల కట్ అయి ఉంది, ఈ చేతులు జాయింట్లు కట్ అయినాయి, కాళ్ళు కట్ అయినాయి. ఇక వాళ్ళు నిలబెట్టడానికి వీలు లేకుండా ఉంది. అప్పుడు అర్థమైంది వాళ్ళకి, ఇశ్రాయేలును గెలిచాం కానీ ఇశ్రాయేలు దేవుణ్ణి ఎప్పటికీ గెలవలేవురా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. బల శౌర్యము గల నా యేసయ్యా, శతకోటి సైన్యములైన నీకు సాటి అగుదురా. బల శౌర్యము గల నా యేసయ్యా, శతకోటి సైన్యములైన నీకు సాటి అగుదురా. మానవే నీ సాహస కార్యములు ఎన్నడు, ధైర్యముగా నిన్ను వెంబడింతును. మానవే నీ సాహస కార్యములు ఎన్నడు, ధైర్యముగా నిన్ను వెంబడింతును. సర్వాధికారివి సర్వజ్ఞుడవు, సంపూర్ణ సత్య స్వరూపివి నీవు. సర్వాధికారివి సర్వజ్ఞుడవు, సంపూర్ణ సత్య స్వరూపివి నీవు. దివిలోనున్న ఆనందమును ధరణిలో నేను అనుభవింప, మహిమ
మహిమాత్మతో నన్ను నింపితివా. దివిలోనున్న ఆనందమును ధరణిలో నేను అనుభవింపా. మహిమాత్మతో నన్ను నింపితివా. స్తోత్రం. మహిమాత్మతో నన్ను నింపితివా. దేవునికి మహిమ. బల శౌర్యము కలిగిన వాడు ఆయన ముందు నకరాల. రబ్షాకే అనేవాడు సన్హెరీబు దగ్గర ఉండేటువంటి వాడు. రబ్షాకే అనేవాడు హిజ్కియా రాజుగా ఉన్న టైంలో అసలు వాళ్ళ గుంపునంతా వేసుకొని వచ్చి దండెత్తి వస్తాడు. వచ్చి వాడు కొన్ని పొరపాటు మాటలు మాట్లాడతాడు. ఒక లేఖ రాస్తాడు హిజ్కియాకి. హమాతు దేవతలేమాయను, అర్పాదు దేవతలేమాయను, తమ తమ రాజులను రాజ్యాలను ఆ దేవతలు కాపాడగలిగిన ఇశ్రాయేలు నిన్ను కాపాడుటకు యెహోవాకు చేతనగున అవుతుందా? యెహోవాయే నిన్ను మా చేతికి అప్పచెప్పాడు. హిజ్కియా, నీ దేవుడే నిన్ను మా చేతికి అప్పచెప్పాడు, మా దెబ్బకి నీ దేవుడికి కూడా దడే అన్నట్టు రాశాడు లేఖ. ఈ లేఖ హిజ్కియాకి అందించండి అని తీసుకెళ్ళి ప్రజలకు ఇస్తే వాళ్ళు తీసుకెళ్ళి హిజ్కియాకి అందించారు. హిజ్కియా ఆ లేఖను చదివి అలాగూ తీసుకెళ్ళి దేవుని సన్నిధిలో దాని నుంచి, దేవా రబ్షాకే నీకు లెటర్ రాశాడు, కొంచెం చూడు అన్నాడు. అది యెహోవా సముఖంలో చదివాడు. చదివి ప్రార్థన చేశాడు. అంతే. ఆ రాత్రి తెల్లవారేసరికి 1,85,000 మంది అష్షూరు వారి దండుపేటలో హతులైపోయారు. ఒక దూతకు ఆజ్ఞాపించాడు. యెహోవా దూత బయలుదేరి ఖడ్గము చేబూని మొదలు పెడితే ఒక రాత్రి తెల్లవారేసరికి అష్షూరు వారి దండుపేటలో, అష్షూరు వారి దండు పాళ్యంలో జస్ట్ అలాగా ఒక రాత్రి తెల్లవారేసరికి 1,85,000 మంది హతులైపోయారు. పిచ్చ మాటలు మాట్లాడితే ఊరుకోడు తెలుసా. కొంతమంది చాలా తేలిగ్గా నోరు జారుతారు యేసు ప్రభుని. వాడికి ఆ మాట్లాడినప్పుడు బాగానే ఉంటుంది, మాట్లాడిన కొద్ది రోజులు బాగానే ఉంటుంది, ఏం పర్వాలా, ప్రశాంతంగా ఉంది, నాకేమైతే ఇంకా ఓవర్ యాక్షన్ చేస్తాడు, పడుతుంది ఇక సాగు దెబ్బ. అది ఏ టైపులో పడిద్దో తెలియదు, కానీ వాడికి తెలుసు, తన్నులు తిన్నోడికి తెలుసు. మనకు తెలియదు. మన ముందు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తుంటాడు, పచ్చడవుతానే ఉంటుంది లోపల. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఊరుకోడు. అరే తన భక్తులంటేనే ఊరుకోడు ఆయన. దావీదును ఎగతాళి చేసిందని మీకాలుకి జీవితాంతం పిల్లలు లేకుండా చేశాడు. జస్ట్ నోరు జారిందంతే. దేవుని మందసం తీసుకొని వస్తుంటే అప్పుడే ఇక నాట్యం ఆడాడు. ఎంత నాట్యం ఆడాడంటే తన రాజు అన్న సంగతి మర్చిపోయి, తన పై వస్త్రాలు తొలగిపోయినా కూడా పట్టించుకోకుండా దేవుని సన్నిధిలో గంభీరంగా నాట్యం ఆడుతూ, పాటలు పాడుతూ, ఆరాధిస్తూ మందసం వస్తుంటే దాని ముందు పరిగెత్తాడు. సహజంగా రాజు అనేవాడు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తాడు, డిగ్నిటీగా వస్తాడు. పిల్లవాడైపోయాడు దావీదు, దేవుని పిచ్చివాడైపోయాడు. గంతులేస్తా, నాట్యం ఆడతా, నా దేవుడు, నా దేవునికి మహిమ, నా దేవునికి స్తోత్రం, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా స్తుతింపబడును గాక, సైన్యములకు అధిపతి యెహోవా సనుతింపబడును గాక, స్తుతించండి, నా దేవుని మహిమపరచండి అని ప్రజలంతా, యాజకులంతా ఆయన ఆరాధిస్తా, స్తుతిస్తా, మహిమపరుస్తా ఉంటే ఆ స్తుతి ఆరాధన ఆయనకి ఇంపైంది. దావీదు చెవులకు ఇంపై నాట్యమాడుతూ పరిగెత్తితే కిటికీలో నుండి మీకాలు చూసి, ఎంత రాజు అయితే మాత్రం బుద్ధులు పోతాయా. కొంతమంది అంటారు కదా లేబర్ బుద్ధులని, కొంతమంది అంటారు కదండి సంపన్నులు, సౌండ్లు, కాస్త మాది పెద్ద కులం అనుకునేవాళ్ళు ఈ కాస్త మిగిలిన వాళ్ళని లేబర్ బుద్ధులే అన్నట్టుగా వదిలింది డైలాగ్. కిటికీలో చూసి, నువ్వు రాజువేనా? అదే మా తండ్రి అయితే ఎలా ఉంటాడో తెలుసా? సౌలు కూతురు. నీ బుద్ధి మారలేదు. ఏదో రాజవస్త్రాలు వచ్చినాయి కానీ ఒంటి మీదకి అవి కూడా నిలవలేదు. ఒక దాసుని కంటే హీనంగా పైనున్న వస్త్రాలు కూడా పోయేది కానకుండా ఎగురుతున్నావు, సిగ్గులేదు.
అన్నట్టు మాట్లాడితే వెంటనే నా భార్య ఇలాగ అంది అని డింగ్ మన లోపలికి పోయి బట్టలు వేసుకొని గాంభీర్యంగా నిలబడలా. ఏమన్నాడు తెలుసా? ఓసే పిచ్చి మొహమా, ఈ బట్టలే కాదు అసలు మొత్తం పోయినా నేను పట్టించుకోను. ఎందుకో తెలుసా? నీ తండ్రి చేతిలో నుండి రాజ్యమును తీసి గొర్రెలు కాసుకునే నాకు నా చేతికి ఇచ్చాడు. నేనేందో, నా బ్రతుకేందో, నా కెపాసిటీ ఏందో, నా గతం ఏందో నాకు తెలుసో. కానీ ఈరోజు ఇశ్రాయేలు అను ఈ మహాప్రజల ముందు నన్ను రాజుగా నిలబెట్టింది నా పనితనం, నా జ్ఞానం, నా టాలెంట్ కాదో. ఎవరిని బట్టి నేను ఆనందిస్తున్నానో, ఎవరిని బట్టి నేను సంతోషిస్తున్నానో, ఎవరిని మయంపరుస్తా ఇలాగ ఉన్నానో, ఆ నా దేవుడు, ఆయన నాకు ఈ రాజ్యాన్ని ఇచ్చింది. కాబట్టి ఆయన ముందు నేను సిగ్గుపడను. ఆయన కార్యాల విషయంలో నేను వెనకాడను. ఈ వస్త్రాలు కూడా పోయి ఓన్లీ మొల మీద వస్త్రం మాత్రం ఉన్నా సరే నేను నాట్యం ఆడుతాను, నా దేవుని సన్నిధిలో ఆరాధిస్తాను, ఆనందిస్తాను అని ఆ మాటలు పట్టించుకోవాలా. కొంతమంది కుమిలిపోయి కృంగిపోయి నన్ను ఇట్టన్నారు అట్టన్నారని కుళ్ళి గందరగోళం అయిపోతుంటారు. దులిపేయాలి. మనుషులు ఏమనుకుంటున్నారు అన్నది పక్కన పెట్టు. దేవుడు ఏమనుకుంటున్నాడో పట్టించుకో. దేవుడు ఏమనుకున్నాడో పట్టించుకో. ఈ మనుషులు అలాగన్నారు, మనుషులు ఎలాగన్నారు అని మనుషుల్లో వెతుకుతావేంది? ఎక్కడ దొరికింది నీకు? నాణ్యమైన ప్రేమ, నాణ్యమైన సన్మానం, సత్కారం, సహాయం మనుషుల్లో దొరకదో. ఒకవేళ ఏ మనుషులకైనా కనికరం కలిగి మనకంత సహాయం చేశారు అంటే అది వాళ్ళ బుద్ధి కాదు. దేవుని కనికరం నీ మీదకి వచ్చి వాళ్ళతో మాట్లాడి వాళ్ళ చేత ఆ పనులు చేయించాడు నీకు, అంతే తప్ప ఏ నరుడు కూడా నువ్వు ఆధారపడటానికి వీలు కలిగిన వాడు కాదు. ఈ మాట అన్నందుకు మీకాలు ఏ మాట? దావీదుని పనివాడి కంటే హీనంగా సిగ్గు లేకుండా బట్టలు పోయేది కూడా కానకుండా ఎగురుతున్నావు. అదిగో కిటికీలో నుంచి చూస్తాం, చూడండి. అదిగో మందసం వస్తుంది, అదిగో పరిగెత్తుతున్నాడు దావీదు. రాజు అన్న సంగతి మర్చిపోయాడు, నాట్యం ఆడుతున్నాడు. నా దేవుడు గొర్రెలు కాచుకుని నన్ను రాజును చేసి తన మహాజనమైన ఇశ్రాయేలు మీద కింగ్ను చేసి నిలబెట్టాడు. నేను లోకం మొత్తానికి రాజు, ఈ ఇశ్రాయేలుకు రాజును కావచ్చు, కానీ నా దేవుని ముందు నేను ఎప్పుడు దాసుణ్ణే. నా దేవుని ముందు నేను ఎప్పుడు దాసుండే. హల్లెలూయా. ఎగతాళిగా మాట్లాడినందుకు జీవితకాలం ఆమె సంతానం లేకుండా అయిపోయింది. తన దాసుని మాట అంటేనే ఊరుకోడు. దావీదుకు సహాయం చేయడానికి ఎవడు దావీదో అన్నందుకు నాబోల్ అనేవాడు తెల్లారేసరికి చచ్చాడు. ఎవడాడు అన్నందుకు. నిన్ను దూషించి, నిన్ను హింసించి ఒకడు ప్రశాంతంగా బతుకుతాడు అనుకుంటున్నావా సోదరుడా, సోదరే? డైరెక్ట్గా చెప్పాలంటే తోలు తీస్తాడు. నువ్వు వదిలేస్తావు, నువ్వు పట్టించుకో, కానీ ఆయన సీరియస్గా తీసుకుంటాడు. నా దాసుని అంటావా, నా బిడ్డను అంటావా? అన్న నీ నోటితో నువ్వు సలాం కొట్టేటట్టు చేస్తాను. నేను నీ పాదాల ముందు పడేస్తా. నా కుమారుడా, నువ్వు చింతపడొద్దు అంటాడు. నా కుమారే, నువ్వు చింతపడొద్దు, నువ్వు మర్చిపోయావు, నువ్వు వదిలేసేయి, నేను పట్టించుకున్నా దాన్ని. అరే మనల్ని అంటేనే ఊరుకోడా ఆయన, ఇక ఆయన నువ్వు అన్నోడిని ఊరుకుంటాడా? సమస్య లేదు. ఇక దాగోను పరిస్థితి అట్టయిపోయింది. అట్టయిపోయి ఇక తీసుకొచ్చి ఇక దండం పెట్టారు. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఆయనతో చేతులు కాదని అర్థమైపోయింది. ఇక ఆ మందసాన్ని చిన్నగా ఎట్టనో తిప్పలు పడి ఆ గడ్డల చేత మొత్తించుకొని అట్టబడి ఇట్టబడి అవి చెప్పకూడదు. ఇక వాళ్ళ బాధలో పోయి ఈయనను తగిలించుకున్నావేంటిరా? మరి చెప్పుకోవడానికి కూడా వీలు లేని సమస్యలు రా బాబు. నేను అందుకే చెబుతుంది, మనల్ని గెలికినోడు రహస్యంగా తనులు తింటుంటాడు, అటు వాడి బయటకు కూడా చెప్పుకోలేడు. స్తోత్రం. తర్వాత ఎట్లనో దాన్ని వెళ్ళబుచ్చుకున్నారు. చివరికి అది
అక్కడికి చేరింది. ఇప్పుడు ఈ ఒక్క పాయింట్ దయచేసి జాగ్రత్తగా వినండి. మొదటి విషయం చెప్పాను, కుదిస్తున్నాను లేనండి, సింపుల్ చేస్తున్నాను, ఇంకా అయిపోయింది, టైం అయిపోయింది. అందుకని మొట్టమొదట ఓబేదేదోము ఇంట్లో మందసం ఉన్నప్పుడు ఆశీర్వదించబడింది. అది గుర్తించి దావీదు తీసుకెళ్ళి మరి దావీదు పురములో ఆ మందసాన్ని ఉంచటం అనేది మనకు తెలిసిన సంగతే. ఇదే మందసం అన్యులు అయిన ఫిలిస్తీన్లు తీసుకెళ్లి దాగోను గుడిలో ఉంచినప్పుడు వారు కూడా దాని ప్రభావాన్ని అనుభవించారు. దేవుని మహిమ చూశారు వాళ్ళు కూడా. చూశారా లేదా అన్యులు? పెద్దగా చెప్పండి. ఓబేదేదోము చూశాడా లేదా? ఓకేనా? రైట్. మరి అన్యులను అంతసేటు వణికించినటువంటి దేవుని సన్నిధి లేక మందసం, ఓబేదేదోము ఇల్లు అతని ఇంటి వారంతా ఆశీర్వాదం పొందటానికి కారణమైన అదే మందసం. మరి ఏలీ కుమారులు తీసుకెళ్ళి రణభూమిలో మందసాన్ని నుంచి యుద్ధానికి పూనుకుంటే ఘోరమైన అపజయం పొందారు. ఎందుకు? ఇది ప్రశ్న. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గమనించండి, ఇప్పుడు మందసం గురించి వివరించాను, ఆ మందసం ఎలా తయారు చేయబడింది వివరించాను, ఆ మందసం ఎవరెవరికి పోలికగా ఉందో చూపించాను. అంతా అయిపోయిన తర్వాత ఆ మందసం ఓబేదేదోము ఇంట్లో ఉన్నప్పుడు ఎలా జరిగిందో, అదే అన్యులు ఫిలిస్తీయులు తీసుకెళ్లి దాగోను గుడిలో పెడితే ఎలా జరిగిందో, తర్వాత ఆ మందసాన్ని సాగనం పెట్టేప్పుడు వాళ్ళు ఎన్ని బాధలు పడ్డారో, అడుగడుగున దేవుని మహిమను చూస్తానే ఉన్నారు అన్యులు. బాగుంది. మరి అటు ఓబేదేదోము చూశాడు, ఇటు అన్యులు కూడా చూశాడు, దావీదు కూడా చూశాడు పవర్ని. మరి ఏలీ కుమారులైనటువంటి హోఫ్ని, ఫినెహసు అనేవాళ్ళు ఫిలిస్తీయుల మీద యుద్ధానికి ఇశ్రాయేలు జనాంగం వెళ్ళినప్పుడు సైన్యం, మనం ఫిలిస్తీయుల్ని జయించాలంటే మనం ఎట్లయితే మనం సొంతంగా పోరాడితే ఓడిపోతాం, ఒక దెబ్బ తిన్నారు. తిని లాభం లేదు, మనకు దేవుడి సన్నిధి కావాలి అని షిలోహులోనున్న మందిరంలో ఉన్న మందసాన్ని బయటికి తెచ్చి రణభూమిలో పెట్టారు. అసలు ఆ మందసము రణభూమిలోకి వచ్చినప్పుడు ఇశ్రాయేలు సైన్యం మొత్తం వేసిన కేకలు, ఆ ఉల్లాస ధ్వనులు, ఉత్సాహ ధ్వనులు ఫిలిస్తీయులు విని వాళ్ళ గుండెలు కరిగి నీరయ్యాయి, భయపడిపోయారు. అమ్మో, ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా మందసము పాళెంలోకి వచ్చింది, సైన్యంలోకి వచ్చింది, ఇంకేముంది బాబోయ్, వాళ్ళకు జయం వచ్చేసింది. ఫిలిస్తీ సోదరులారా, ఇక మీరు ప్రాణాల మీద ప్రీతి వదిలేసేయండి, ఎవడు కూడా తెగించి యుద్ధం చేయండి, లేకపోతే మనం హతులం కాక తప్పదు అని ఎవడు కూడా చెప్పుకొని వీళ్ళ కేకల దెబ్బకి వీళ్ళు బలపడ్డారు. వీళ్ళ అరుపుల దెబ్బకి వీళ్ళు బలపడ్డారు, వీళ్ళు జాగ్రత్త పడ్డారు. సరే, ఏం జరిగింది? యుద్ధం జరిగింది. ఘోరంగా ఓడిపోయి మందసం తీసుకొచ్చిన హోఫ్ని, ఫినెహసులు హతులైపోయి ఇశ్రాయేలు సైన్యం ఓటమి పాలై హతులై మందసము పట్టబడెను. ఎందుకు అలా జరిగింది? ఈ చిన్న విషయం మనం తెలుసుకుంటే సంతోషం. ఈరోజు యేసు ప్రభుని గురించి తెలుసుకొని రక్షణలోనికి వచ్చి ఆయన మార్గంలో నడుస్తున్న మనం ఓబేదేదోములాగా జీవము గల దేవుని మందసమైనటువంటి క్రీస్తును మన ఇంట కలిగి ఉండి కూడా ఓబేదేదోములాగా ఆశీర్వదించబడకుండా ఎందుకు హోఫ్ని, ఫినెహసుల అనుభవంలో ఉంటున్నాం? ఓటమి పాటబడుతున్నాం. ఎందుకు దారుణమైన దారిద్ర్యపు స్థితిలో ఉన్నాం? చిన్న ప్రశ్న, ఎవరికి వాళ్ళు వేసుకోవాల్సిన ప్రశ్న. దేవుడు మనల్ని దరిద్రతకు వారసులు అవటానికి పిలిచాడా? ఆశీర్వాదానికి వారసులు అవటానికి పిలిచాడా? దీవెనకే, ఆశీర్వాదానికే. ఓకే, మన శరీరము, ఆత్మ, ప్రాణము 3 దేవుడు ఆశీర్వాదకరంగా ఉంచగోరాడా, లేకపోతే ఆత్మ మాత్రమేనా? ప్రియుడైన గాయుకి యోహాను రాసిన పత్రికలో, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలో వర్ధిల్లాలని నేను కోరుచున్నాను, నా ప్రేయర్లో ఉంది ఆ విషయమని ఆ మహానుభావుడు చెప్పాడు. దేవుని పిల్లలంగా బలసూచకమైన మందసమైన క్రీస్తుని మన
వంట మన ఇంట, మన ఒంట్లో వంట పట్టించుకుందాం అంటాం చూడండి. మన ఒంట్లో మన ఇంట్లో ఆయనను కలిగి ఉన్నాం. కానీ చాలామంది ఇంకా ఓటమి బాటలోనే ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఒప్పుకొని తీరాలి ఇది. చాలామంది దారిద్ర్యతను అనుభవిస్తూనే ఉన్నారు. చాలామంది రకరకాలుగా వేదనల పాలు అవుతానే ఉన్నారు. ఎందుకు అంటే దానికి మనందరం కలిసి మొండిగా పెట్టే సంతకం ఏంటంటే, శ్రమలను అనుమతించాడు దేవుడు, నేను పడుతున్నాను అని. వాస్తవమే, కొంతమందికి అనుమతించబడతాయి. కానీ మన అందరి విషయంలో అందరం దరిద్రులుగా, శాపగ్రస్తులుగా, ఓడిపోయిన వారుగా, దిగజారిపోయిన వారుగా, ఇతరులకు కనిపెట్టుకునేవారుగా, ఇతరుల దయ కోసం కాంక్షించేవారుగా, ఏ విధమైన ఎదుగుబొదుగు లేని స్థితిలో మీ బతుకంత అంతే తగలబడండి రా అని చెప్పాడా దేవుడు? అలాగా నీతో మాట్లాడా? ఆ సంగతి నీకు బోధించాడా? మనల్ని ఎలా ఉంచాలని కోరుకున్నాడు ఆయన? అన్యజనుల్లో మనల్ని ఎలా ఉంచాలని కోరుకున్నాడండి? ఆశీర్వాద సంబంధులుగా ఉంచాలని ఆశించాడు ఆయన. పాడుతున్నాం కదా, మూడు బారిన జీవితాలను చిగురింపజేయగలవు నీవు, మూడు బారిన జీవితాలను చిగురింపజేయగలవు నీవు, మారానుభవం మధురముగా మార్చగలవు నీవు, మారానుభవం మధురముగా మార్చగలవు నీవు, మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతై ఉన్నది. బాగుంది, పాట పాడాం, సూపర్. జీవితానికి ధన్యతే. మరి ఏది? మూడు బారిన జీవితాలు చిగురించిన చిగురులయ్యి నీ జీవితంలో ఉన్నాయా? చిగురులు ఉన్నాయా? ఏది మరి? మారా చేదైన అనుభవం మధురంగా మారిందా? కొంతమంది చెబుతారు మారిందన్నయ్య అని, కొంతమంది చెబుతారు ఏం మార్పులే అన్నయ్య, అప్పుడు అంతే ఉంది, ఇప్పుడు అంతే ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకని? పాట అయితే పాడుతున్నాం, మరి మన జీవిత అనుభవాన్ని ఒప్పుకుందామా? లేదు. ఎందుకని ఆ పరిస్థితి అంటే ఒక చిన్న తేడా చెప్తాను. ఆశీర్వాదానికి, విజయానికి కారణమైనటువంటి దేవుని సన్నిధి ఇక్కడ రణభూమిలోనికి వెళ్ళినప్పుడు ఎందుకని విజయం ఇవ్వలేకపోయింది? ఎందుకని దేవుడు మౌనంగా ఉన్నాడు? ఈరోజు బలసూచకమైన మందసం అని చెప్పబడుతున్న క్రీస్తుని మనందరి గృహాలలో, మన ఆంతర్యంలో లేదా మన ఇళ్లలో కలిగి ఉన్నాం మనం. అయినా మనం ఇంకా చేదైన అనుభవాల్లోనే ప్రయాణం చేస్తున్నాం. కారణం ఏమై ఉంటుంది? కొంతమంది ఏమో మధురమైన అనుభవాలు పొంది ఇలా పాటలు పాడుతుంటే, కొంతమంది ఏమో ఇంకా చేదుల్లోనే ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఒప్పుకోగలరా ఈ మాట? రైట్. ఎక్కడ తప్పు జరిగింది, ఎక్కడ లోపం ఉంది అంటే, దేవునిలోనూ ఆయన శక్తిలోనూ ఏ లోపం లేదు. ఇది నిజం. దేవునిలోనూ దేవుని శక్తిలోనూ లోపం లేదు, మార్పు కూడా లేదు, ఉండదు. ఆయన మార్పు లేనివాడు. మరి ఇక తేడా ఎక్కడుంది అంటే, ఓబేదేదోములోను హోఫ్ని ఫినెహాసుల్లోనూ ఉంది. ఓబేదేదోము దేవుని మందసం తన ఇంటికి వస్తుంటే ఆల్రెడీ ఉజ్జా చచ్చిపోయాడని తెలుసు, తేడా వచ్చినందుకు చచ్చిపోయాడని తెలుసు. అయినా సరే తన ఇంట దేవుని సన్నిధి ఉండటానికి ఇష్టపడ్డాడు. ఎందుకో తెలుసా? ఎందుకు చనిపోయి ఉంటాడు? ఏదో అతిక్రమం జరిగినందున. నా దేవుడు అన్యాయంగా దెబ్బతీసేవాడు కాదు కదా, అన్యాయంగా శ్రమ పెట్టేవాడు కాదు కదా. నా దేవుడు న్యాయవంతుడని నేను నమ్ముచున్నాను. ఒకవేళ నేను ఆయన సన్నిధి నా ఇంటికి వచ్చింది, నా ఇంటిని ఆశ్రయించి వచ్చింది, నా ఇంట నేను స్థానం ఇస్తాను. ఆయన ఎదుట క్రమంగా నడుచుకుంటాను, జాగ్రత్తలు తీసుకుంటాను. ఆయనకు అభ్యంతర కారణంగా నేను ఉండను. నేను వంకర టింకరగా నడిస్తే కదా ఆయన నన్ను ఏదన్నా దెబ్బతీసేది.
కాబట్టి నేను తీసుకోవాల్సిన జాగ్రత్తలు జాగ్రత్తగా తీసుకుంటానో, ఆయన చెప్పిన హద్దుల్లో నేను ప్రయాణిస్తానో, నీకు ఆయన ఏ తీర్పు ఇస్తే ఆ తీర్పు. కానీ నా ఇంటికి వచ్చిన ఆయన సన్నిధిని నేను పోగొట్టుకోను. నా ఇల్లు కోరుకొని వచ్చాడా? ఎంతోమందికి లేదు అవకాశం, నాకు దొరికింది, నేను పోగొట్టుకోను. దేవునికి స్తోత్రం కలుగును గాక అని తన ఇంట చేర్చుకొని, దేవుని మందసం తన ఇంట ఉన్నందున ఆయన యందు భయభక్తులు కలిగి జాగ్రత్తగా జీవించాడు. అంతకుముందు ఏదన్నా ఎడాపెడా ఉన్నాయి కూడా బ్యాలెన్స్ చేసుకున్నాడు. ఎందుకో తెలుసా? కుటుంబానికి చెప్పుకున్నాడు, ఇంతకు ముందులాగా మనం ఉండటానికి వీల్లేదు. ఏ పిల్లలో, ఏ పెద్దలో, మన ఇంట్లోకి దేవుని సన్నిధి వచ్చింది, మన ఇంట్లోనికి ప్రభు సన్నిధి వచ్చింది. సాక్ష్యపు మందసం, అతి పరిశుద్ధ స్థలంలో ఉండాల్సిన మందసం మన ఇంట్లోకి వచ్చింది. చాలా జాగ్రత్తగా జీవించాలి మనం. అంత హెచ్చరికలు పొంది అంతకుముందున్న ఎడాపెడా జీవితాల వంకర టింకర్లు కూడా సరి చేసుకొని ఆయన సన్నిధి తమ ఇంట ఉన్నదని గుర్తెరిగి జాగ్రత్తగా నడుచుకున్నారు. తమ నడతలలో, తమ ప్రవర్తనలో ఉన్న వంకర్లు కూడా తొలగించుకొని చక్క చేయబడి దేవునికి భయపడి వారు జాగ్రత్తగా జీవించారు. ఎప్పుడైతే దేవునికి భయపడి వారు కరెక్ట్ అయిపోయారో, ఆ కుటుంబానికి చెప్పుకొని మనం ఇలా ఉండకూడదు, ఎలా ఉండాలి అని. ఎందుకు ఇలా ఉండాలి అంటే, ఒకప్పుడు వేరు మనం, ఇప్పుడు వేరు. ఒకప్పుడు మనం ఒట్టి మనుషులం, ఇప్పుడు దేవుడే వచ్చి మనతో కూర్చున్నాడు. ఈరోజు చాలామంది యేసు ప్రభువుని నమ్ముకున్నారు, కానీ చాలా కుటుంబాల్లో యేసు ప్రభు ఉన్నాడన్న సంగతి పట్టించుకోవటల్లా. ఆయన సన్నిధి నా ఇంట ఉన్నది, ఆయన సన్నిధి నాకు తోడుగా ఉన్నది, ఆయన నాలో నివసిస్తున్నాడు, నేను జాగ్రత్తగా ఉండాలి, నేను ప్రత్యేకంగా ఉండాలి, భయభక్తులు కలిగి ప్రవర్తించాలి, నా చెడు నడవడి, నా వంకర టింకర తత్వాన్ని వదిలేయాలి, నేను జాగ్రత్తగా జీవించాలి అని భయపడి జాగ్రత్త పడ్డవాళ్ళు తక్కువ మంది. మందసం తమతో కూడా ఉన్నా కూడా లెక్క లేకుండా బతుకుతున్న వాళ్ళు ఎక్కువ మంది. అర్థమైందా? దేవుని సన్నిధి తమ దగ్గరకు వచ్చిందని, తమ ఇంటికి వచ్చిందని, తమతో కూడా ప్రభు సన్నిధి ఉందని గుర్తించి కూడా లెక్క లేకుండా జీవించినటువంటి జీవితాలు ఓటమి పాలే అవుతాయి. ఎలా ఆశీర్వదించబడతాయి? ఓబేదేదోం అట్లా కాదు, జాగ్రత్త పడ్డాడు. నేను నా మట్టుకు నేను చెప్తున్నాను, నూతనంగా ప్రభువుని తెలుసుకున్నప్పుడు నిజంగా యేసయ్య నా ఇంటికి వచ్చినట్టు నేను గుర్తించాను. చాలా స్పష్టంగా అప్పుల పాలయ్యి, నిజంగా దరిద్రం అంటే ఎవరికి వాళ్ళకి అట్లా అనిపిస్తుందిలే. నా మట్టుకు మాకేమనిపించిందంటే, అసలు బతకలేవురా బాబు, మొత్తం చచ్చిపోదాం, పిల్లలతో సహా చంపి మనం కూడా చద్దాం అన్న పరిస్థితి. ఎంత దరిద్రాన్ని మోస్తే, ఎంత దరిద్రంగా జీవిస్తే అలాంటి పరిస్థితి ఉందో కదా. ఒక పక్క ఈ శాపాన్ని మోస్తానే, ఈ దరిద్రాన్ని మోస్తానే, మరో పక్క దుర్వ్యసనాలు, తప్పుడు నడత, పాపపు ప్రవర్తన, పరస్పర ద్వేషాలు, అదొక రకమైన స్థితి. చీకటి తాండవించినట్టు శాపము నా ఇంటిని నిలబడి చేసింది. దేవుని మహాకృపను బట్టి ప్రభువు నన్ను దర్శించిన తర్వాత నేను ఆయన సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేసుకొని, యేసయ్యా నా ఇంటికి రా, నా జీవితంలోకి రా అని కన్నీరు విడిచి మొర్రపెట్టినప్పుడు ఆయన నా ఇంటికి వచ్చాడు. నా ఇంటికి వచ్చినాక నాకు తెలుసుగా ఆయన విలువ మిగిలిన వాళ్ళకి తెలియదుగా. కాబట్టి మిగిలిన వాళ్ళు కాదు, ముందు యేసు ప్రభు సన్నిధి నాకు తోడుగా ఉంది గనుక ముందు నేను కరెక్ట్ అయిపోవాలి, నేను మారు మనసు పొందాలి, నేను మారిన జీవితాన్ని కలిగి ఉండాలి. నా ప్రవర్తన, నా నడిపింపు, నా విధానం, నాలో కలిగిన మార్పు నా దేవునికి సంతోషం కలిగించాలి అని నేను జాగ్రత్త తీసుకున్నాను. నాకు పని ఉంటే ఏదైనా చేసే వ్యాపారం ఉంది, ఆ వ్యాపారం చూసుకోవటం, రాగానే ఆ క్యాన్లన్నీ అక్కడ పడేయటం. మిల్క్ బిజినెస్ చేశాను, పాల వ్యాపారం చేశాను.
ప్రొద్దునే వెళ్ళి పల్లెటూళ్ళ నుంచి పాలు పట్టుకొచ్చి తీసుకొచ్చి టౌన్లో ఖాతాలకు పోసేసి ఆ పని అంతవరకు ముగించి ఆ పాత్రలు కడిగేసుకోమని ఇంటోళ్ళకి అప్పచెప్పేసి వెళ్ళిపోయేవాడిని ప్రార్థనలోకి. దేవుణ్ణి స్తుతిస్తా, ప్రార్థన చేస్తా, కృతజ్ఞతలు చెల్లిస్తా. ఒక అద్భుతమైన వాతావరణం స్టార్ట్ అయింది నా జీవితంలో. పరలోక ఆనందం, ఒక పరవశం నేను అనుభవించాను. ఆయన నాతో నేను నడుస్తున్న అనుభూతులు నేను పొందాను. ఆయన నా ముందు, నా వెనక, నా ప్రక్కన, నా ఇరు ప్రక్కల, నా చుట్టూ ఆయన సన్నిధిని చూశాను నేను. నా ముఖంలో ఒక విధమైన ఆనందం, ఒక పరవశం నా కుటుంబం గుర్తించింది. నాలో మార్పుని, నాలో ఉన్నటువంటి ఆ దౌష్యం, ఆ క్రౌర్యం అదంతా విరిగిపోయి ఒక దీనుడుగా నేను మార్పు చెందటం, సాత్వికమైన మనసు నాకు రావటం, అంతకుముందు తిరిగినటువంటి లోక సంబంధుల స్నేహాలు వదిలేసి, చెత్తవేదవల స్నేహాలు వదిలేసి, పరిశుద్ధాత్మ సంబంధులతో నేను కలిసి పాడి, స్తుతించి, ఆరాధించి, ప్రార్థించి దేవుని మహిమపరచటం, టోటల్గా నా జీవితంలో ఈ మార్పుని కుటుంబం గుర్తించింది. వాళ్ళు కూడా ప్రభువునందు భయభక్తులు ఉంచటం మొదలుపెట్టారు. ఎప్పుడైతే ముందు నాలో చేంజ్ వచ్చిందో తర్వాత నా ఇంటి వారిలో చేంజ్ వచ్చింది. ఇది గొప్ప సమాధానానికి కారణమైంది. ఇక తర్వాత వరుసగా ఎక్కువ టైం తీసుకోలా, ఇక నలువైపుల నుంచి దేవుని సహాయం నాకు పంపబడింది. అద్భుతంగా ఏ బంధకాలకు, ఏ అప్పులు, ఏ బాధల్ని, ఇబ్బందుల్ని గుర్తు చేసుకొని కుమిలిపోయామో, చచ్చిపోవాలనుకున్నామో వాటన్నిటికీ ఒక అద్భుతమైన పరిష్కారం దేవుడు ఇవ్వటం మొదలుపెట్టాడు. చివరికి ఎక్కడైతే ఉండలేక వెళ్ళిపోయామో అదే ప్రాంతానికి తీసుకొచ్చి నివాసం ఇచ్చి నిలబెట్టి దేవుడు వాగ్దానం మాట్లాడాడు. నివాసులు లేక నిర్జనముగా పాడైపోయినటువంటి ఆ ప్రదేశంలోనే నేను మిమ్మల్ని స్థిరపరుస్తాను, అక్కడే నా మందిరమును నిర్మిస్తాను, నిత్యము కృతజ్ఞతా స్తోత్రములు తీసుకొచ్చే వారి స్వరము ప్రతిరోజు అందులో వినబడేటట్టు నేను చేస్తాను అని దేవుడు వాగ్దానం చేశాడు. ఇర్మియా గ్రంథంలో నుండి మాట్లాడాడండి. ఆ వాగ్దానాన్ని అక్షరాల నెరవేర్చి, మీకు తెలుసా, మేము నివసించిన నివాసం శాపగ్రస్తం అయిపోయింది అంతకుముందు. ఎందుకంటే ఆ ఇల్లు వదిలిపెట్టేసి వెళ్ళిపోయాం కదా మేము. ఆ ఇల్లు, ఆ చుట్టుపక్కల పర్యావరణం, జిల్లేడు మొక్కలు, శాపాలు పెడతారు చూడు, ఒరే నీ ఇంట్లో జిల్లేడు మొలవా అని. తెలుసా మీకు? శాపాలు పెడతారు కదా, ముళ్ళ తుప్పలు పెరిగినాయి, జిల్లేళ్ళు పెరిగినాయి, చెడ్డ చెట్లన్నీ కూడా, చెడ్డ చెట్లు అంటే కొంతమంది లోకస్తులు శాపాన్ని గుర్తుగా చూసేటువంటి చెట్లన్నీ కూడా మేము నివాసించిన ఆ నివాసం చుట్టూ పెరిగినాయి. అదే ఎత్తి మాట్లాడాడు, నివాసులు లేక పాడైపోయాను దీని గురించి జనులు చెప్పుకొనుచున్నారే, అదిగో దాన్ని నేను ఆశీర్వదించి శుద్ధీకరించి అక్కడ నేను నా సన్నిధిని ఏర్పరుస్తాను. ఎవ్రీడే స్తుతి యాగం తీసుకొచ్చే వారిని ఆ సన్నిధిలో నేను తీసుకొస్తానని దేవుడు మాట్లాడింది చేసేసాడు. అలాగా ప్రియులారా, వాళ్ళకి వెళ్ళి చూశాను, నాకు వెళ్ళి చూడండి, కూటమైనా చూపిస్తాను నేను. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఎట్లా జాగ్రత్తలు తీసుకుంటే దేవుడు నా ఇంట్లోకి వచ్చాడు. ఇక అపవిత్రమైనది ఏది నా ఇంట్లో ఉండకూడదు. దేవుడు నా ఇంట్లో నివసిస్తున్నాడో పనికిమాలినవేవి నా ఇంట్లో ఉండకూడదు. దేవుడు మాతో కూడా ఉంటున్నాడో పనికిమాలిన కాలక్షేపాలు ఇక చెయ్యకూడదు. ఇంకేం లేదు, పనులుంటే పనులు చూసుకోవటం, రావటం, అందరూ స్నానాలు చేయటం, ప్రార్థన చేయటం, కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం, ఆరాధించటం, ఆయన గురించి మాట్లాడుకోవటం, కథలుగా ఏకదం ఆ ఇల్లే దేవాలయం అయిపోయింది. అదే ఇది. ప్రభువుకి స్తోత్రం చెప్తారా? ఆశీర్వదించడా దేవుడు? దీవించడా దేవుడు? వర్ధిల్ల చేయడా దేవుడు? మరి అట్టయితే పాడిన పాటకు అర్థమే లేదు. మూడుబారి నా జీవితాలను చిగురింపజేయగలవు నీవు, మూడుబారి నా జీవితాలను చిగురింపజేయగలవు నీవు, మారానుభవం మధురముగా మార్చగలవు నీవు, మారానుభవం మధురముగా
మార్చగలవు నీవు. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. దేవునికి మహిమ. దేవుని మందసాన్ని తన ఇంట కలిగి ఉన్న ఒబేదెదోము దేవుని భయం కలిగి జీవించాడు. తన ఇంటి వారందరికీ చెప్పుకొని దేవుని యందు భయభక్తులు కలిగి నివసించాలి. మనం బాప్తీసము పొందుకున్నాం. నువ్వు చెప్పాలి, మనం బాప్తీసము పొందాం, రే పిల్లలో మనం బాప్తీసము పొందాం, మనం దేవుని సంబంధులం, ప్రభు సన్నిధి మనతో కూడా ఉంటుంది. మనం పిచ్చి పిచ్చిగా ఉండకూడదురా, లోకస్తుల్లాగా ఉండకూడదురా, మనం ప్రత్యేకింపబడిన జీవితాలు కలిగి ఉండాలి. అప్పుడు మనం చేసే సమస్త కార్యములు కూడా దేవుడు సఫలపరుస్తాడు. భయము కలిగి జీవించాలిరా, ప్రత్యేకముగా ఉండుడని దేవుడు మాట్లాడాడు. మనం సపరేట్గానే ఉండాలి. అందరిలాగా ఎట్లా పడితే అట్లా జీవించడానికి ఇది గడిచిన కాలం కాదో, ఇది ప్రభు సన్నిధి మనతో ఉన్న కాలం అని ఎంతమంది అయితే ఈ వాస్తవాన్ని గుర్తించి తమ ఇంట తమ యందు దేవుని సన్నిధిని గుర్తుపట్టి జాగ్రత్త పడతారో వారిని ఆశీర్వాదానికి వారసులుగా దేవుడు చేస్తాడు. అది ఆత్మ సంబంధమైన ఆశీర్వాదమే కాదు, భౌతికమైన దీవెన కూడా దేవుడు తప్పక దయచేస్తాడు. కానీ ఎందుకని ఆ పరిస్థితి ఈనాడు మనకి లేదు చాలామందికి అంటే, చాలామంది తమ ఇంట యేసయ్యను ఆహ్వానించారు, తమ ఇంట్లో యేసు ప్రభుని కలిగి ఉన్నారు, కానీ పట్టించుకోవడం తక్కువ. ఆయన ఉన్నాడన్న సంగతి కూడా పట్టించుకోకుండా విచ్చలవిడిగా జీవించటం, దేవుని భయము కలిగి ప్రవర్తించకుండా, దేవుని భయం లేకుండా ఊరేగటం. మళ్ళా దేవుని పిల్లలే, మళ్ళా రక్షణ పొందిన వాళ్ళే, ప్రభువుని ఆహ్వానించిన వాళ్ళే, కానీ దేవుని భయం లేదు. హోఫ్నీ ఫినేహస్లాగా వీరు దేవుని కంటే కూడా తమ స్వీయత మీద ఎక్కువ మనసు పెడతారు. వాసు, దేవుని కంటే కూడా వాళ్ళ స్వీయత మీద ఎక్కువ మనసు పెడతారు. వాళ్ళ సుఖాలు, వాళ్ళ ఆనందాలు, వాళ్ళ సంతోషాలు, దానికోసం ఎంత బరిదెగింపైనా చేస్తారు. మళ్ళా దేవుని బిడ్డలే, వాళ్ళ సంతోషం కావాలి, వాళ్ళ ఆనందం కావాలి. ఆఖరికి దేవుడు అనేవాడు తమ ఇంట ఉంటే అతడు కూడా దానికోసమే వాడబడాలి. తప్పించి దేవుని ప్రేమించి, దేవునికి భయపడి, దేవుని యందు భయభక్తులు నిలిపి దేవుని మహిమపరచడం, దేవునిలో ఆనందించడం అనే ప్రక్రియ ఉండదు. ఎవరి పాటలు వాళ్ళవి, ఎవరి విధానం వాళ్ళది, పిల్లల దారి పిల్లలది, తల్లి దారి తల్లిది, తండ్రి దారి తండ్రిది, ముసలోళ్ళ దారి ముసలోళ్ళది, కుర్రోళ్ళ దారి కుర్రోళ్ళది. తల ఒక్క ఆలోచన. మళ్ళీ అందరూ కలిసి ఆదివారం బైబిల్ తీసుకో. ఎందుకంటే మిగిలిన వాళ్ళు వెళ్తా ఉంటే కనపడుతుంటుంది కదా, ఊరు ఈరోజు ఆదివారం కదా, పోదాం మనం కూడా, ఏదో ఒకటి వచ్చింది. ఇది కాదు. దేవుడు ఆశీర్వదించగలడు, కానీ ఆయన చెప్పిన క్రమంలో మనం మార్పు చెందగలిగితే. ఈ గ్లాస్ ఉంది నా చేతిలో, చూడండి. నీకు కూడా ఆశీర్వాదం పోస్తున్నాడు ఆయన, కానీ నిలవదు. ఈ గ్లాసు చిల్లు పడింది అనుకో, ఇది బంగారు గ్లాస్ అయినా 3 చిల్లులు 4 చిల్లులు ఉన్నాయనుకో, దీనికి రంధ్రాలు, చిల్లులు అంటే కొంతమంది తెలియదు, రంధ్రాలు 4-5 రంధ్రాలు ఉన్నాయనుకో, ఇది బంగారు గ్లాస్ అయినా ఇందులో జీవజలం పోసినా ఉండదు. ఎందుకయా? ఏమున్నాయి దానికి కదా, రైట్. ఈరోజు చాలామంది క్రైస్తవులు, దేవుని పిల్లలు రంధ్రాలు కలిగినటువంటి పాత్రల్లాగున్నారు. రంధ్రాలు కలిగిన పాత్రల్లాగున్నారో, ఏ రంధ్రాలో నీకు తెలుసు. ఇంక నేనేం చెప్పేది? నువ్వు దేవుని బిడ్డవే, కానీ ఎలాంటి రంధ్రం నీకుందో నీకు తెలుసు, ఏ టైపు పరిస్థితుల్లోనూ ఉన్నావో నీకు తెలుసు. ఇంక నేనేం చెప్పేది? విప్పి నీ పర్సనల్, మీ ఫ్యామిలీలో 4 ఉంటే ఎవరికి తగ్గాయి వాళ్ళకి. ఎంతమంది కుటుంబాలు కలిసి దేవునికి భయపడి ఆయన స్తుతి ఆరాధనలో, ఆయన పరవశంలో, ఆయన ఆనందంలో, ఆయన మహిమలో ఎంతమంది తన్మయిస్తున్నారండి? తక్కువ. ఎక్కువ శాతం అంతా బెజ్జాల వ్యవహారమే, రంధ్రాల వ్యవహారమే. అందుకే ఆయన ఆశీర్వాదం పోసినా అది నిలవకున్నది, దీవెన వచ్చినా అది నీకు నిలవకున్నది, కనబడట్లా. కారణం పోగొట్టుకుంటున్నావు. మళ్ళీ ప్రార్థన ఏం చేస్తున్నావు? మోకాళ్ళ మీదకి వచ్చినప్పుడు నన్ను దీవించు, నన్ను ఆశీర్వదించు, నన్ను దీవించు, నన్ను ఆశీర్వదించు, నా పాత్రను నీ ఆశీర్వాదాలతో నింపు. ఒరే,
నీ రోజు గొడవ ఇదే కానీ అసలు సంగతి పట్టించుకోవేమరా? నింపు అంటున్నావు, నేను పోస్తానే ఉన్నాను, మొత్తం పోతానే, ముందు ఆ బెజ్జాలు ముయ్యరా అంటాడు ఆయన. ఆ లోపాలు సరి చేసుకోండి, ఏవైతే రంధ్రాలు అవి ప్యాక్ చేసేసేయండి. అప్పుడు నేను నీకు ఇచ్చిన దీవెన నిలిచి నీకు కనబడిద్ది, నేను పోసిన ఆశీర్వాదం నిలిచి నీకు కనబడిద్ది. అరే ఎంత మొత్తుకున్నా భయం లేకుండా భక్తి చేస్తున్నావు, ఏం భక్తిరా నీ భక్తి? ఎంత చెప్పినా ఆ రంధ్రాలు ముయ్యకుండా ఎక్కడ పెట్టుకొని ఏదో పొందాలని ఆశిస్తున్నావు నా దగ్గర. నేను ఏదన్నా ఇచ్చినా పోగొట్టుకుంటావరా, నువ్వేం పొందలేవంటున్నాడు. ఓ స్త్రీ, ఓ పురుషుడా, ఓ తల్లి, ఓ తండ్రి, ఓ పిల్లలారా, అనేక మంది దేవుని ఎరిగి దీవించబడుతుంటే మీరెందుకు ఇంకా శాపగ్రస్తంగా ఉన్నారో? ఏం కారణం? ఇదే కారణం. ఇప్పుడు జరగాల్సిందేంది? హోఫ్నీ ఫినేహసుల జీవితంలో ఎన్ని రంధ్రాలో తమ స్వీయత కొరకు ఎంత బరిదెగింపైనా చేస్తారు. దేవుని కంటే ముందు వీళ్ళు తినాలి. అంతేకాదు విచ్చలవిడి లైంగిక పాపం, శరీర కోరికలు, వాటిని తీర్చుకోవటానికి ఎంత దుస్సాహసమైనా చేస్తారు. ఏమంటే దేవుని కంటే తమను తాము హెచ్చించుకోవడానికి ఎక్కువ ఆలోచిస్తారు. దేవుని కంటే ఎక్కువగా లోక సంబంధమైన విషయాలకు ఎక్కువ టైం కేటాయిస్తారు. ఒక్క మాట చెప్పాలంటే వాళ్ళ నాన్న యాజకుడు, కొడుకులేమో అసలు దేవుణ్ణి ఎరగరు అనుంది. దేవుణ్ణి ఎరగనోళ్ళు కానీ వాళ్ళు దేవుణ్ణి తన ఇంట కలిగే ఉన్నారు. కానీ ఎరగల. నేను ఎలా ఉంటే ఆయన సంతోషపడతాడు, నా మైండ్ ఎలా ఉండాలి, నా ప్రవర్తన ఎలా ఉండాలి, ఎలా ఉంటే నేను దేవుణ్ణి తృప్తిపరచగలుగుతాను, ఆయన ఆశీర్వాదాన్ని స్వతంత్రించుకుంటాను అని వెతికి జాగ్రత్త పడి దేవుణ్ణి మహిమపరిచి ఆయన తృప్తిపరిచి దీవెన పొందుతున్న వాళ్ళు తక్కువ మంది. దేవుణ్ణి ఎరిగి కూడా తమ ఇంట కలిగి ఉండి కూడా తాము ఓడిపోతూ తమ ఇంటి వారందరినీ ఓటమికి అప్పచెప్తున్న వాళ్ళు అనేక మంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇన్ని కార్యాలు ఆ మందసం తమతో కూడా ఉన్నందున అన్యులు చూశారో, అన్యులు అనుభవించారో. మీకు తెలుసా? నేను ఒక్క నిజం చెప్పనివ్వండి, నన్ను ఒక ఘోరమైన నిజం చెప్తాను. ఈరోజు దేవుణ్ణి ఎరిగి బాప్తిస్మాలు పొంది దేవుని బిడ్డలంగా మనం ప్రార్థన చేస్తుంటే జరగని కార్యాలు, అన్యులు వాళ్ళ గృహాల్లో ఉండి ఇలాగ తెలుసుకొని రహస్యంగా వాళ్ళు ఎదుర్కొంటున్న ఇబ్బందుల విషయమై మోకాళ్ళుని ప్రార్థన చేసి, ఓ యేసు ప్రభువా, ఇదిగో నా పరిస్థితి ఇలాగుంది, నాకు సహాయం చేయవా అని వాళ్ళు కన్నీరు విడిచి ప్రార్థన చేసి వాళ్ళు పొందుకుంటున్నారు. వాళ్ళు బయటకు వచ్చేదానికి నాకు స్వేచ్ఛ లేదయ్యా, నా భర్త మారలేదయ్యా, నా భార్య మారలేదయ్యా, నా తల్లిదండ్రి మారలేదయ్యా, ఇదిగో నేను తెలుసుకున్నాను దేవా, నేను బయటికి రాలేని స్థితిలో ఉన్నాను, నాకు స్వేచ్ఛనివ్వు, ఇదిగో ఈ ఇబ్బందుల్లో ఉన్నాను, నాకు సహాయము చేయని అన్యజనులు ప్రభువుని విలువను గుర్తెరిగి వాళ్ళు మోకాళ్ళుని రహస్యంగా చేసే ప్రార్థనల్లో ఇన్ని జవాబులు వాళ్ళు పొందుకుంటున్నారు. డైరెక్ట్గా యేసయ్యని ఎంట కలిగి ఉండి దరిద్రాన్ని వలపోస్తున్నారు క్రైస్తవులు. ప్రభువుకి స్తోత్రం చెప్దామా ఒకసారి? తేడా మీకు అర్థమైందా? అన్యులకు తెలిసిందే. ఇక్కడ మందసం ప్రభావం ఏంటో అన్యులు గుర్తించారు చూసావా? భయపడి వణికి చచ్చారు చూసావా? దేవుని మయంపరిచారు చూసావా? మరి నీ విషయంలో ఎందుకనంటే ఇదే ఏంటి, ఎవరికి వాళ్ళు జాగ్రత్త పడాలి, సరి చేసుకోవాలి, అవి ప్యాక్ చేసేసేయాలి. ఏవైతే నీ నుండి జరుగుతున్నాయో నీకు తెలుసు, నీ మనస్సాక్షికి తెలుసు, నీ ఇంటి వారికి తెలుసు. అర్జెంటుగా వాటిని విడిచిపెట్టాలి. విడిచిపెట్టి నేను చెప్పినట్లుగా కుటుంబం అంతా కలిసి ఆయన ధ్యాసలో, ఆయన ఆరాధనలో, అమ్మో మనం ఇలా చేయకూడదు నాన్న, తండ్రి పిల్లలకు చెప్పుకోవాలి, తల్లి పిల్లలకు చెప్పుకోవాలి, మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి నాన్న, ఈ ఖాళీ ఉంది మనం ఇట్లాంటివి చూడకూడదు, ఇట్లా వేస్ట్ చేయకూడదు నాన్న, నువ్వు పాటలు బాగా పాడతావరా, మోకాళ్ళు వేసి పాటలు పాడినాన్న, కాసేపు ప్రార్థన చేసుకుందాం తల్లి, నువ్వు ప్రార్థన బాగా చేస్తావు తల్లి, ప్రార్థన చేయి తల్లి. బిడ్డల్ని ప్రార్థనకు ప్రోత్సహించుకుంటా, దేవుని స్తుతి ఆరాధనకు ప్రోత్సహించుకుంటా, యేసయ్య కార్యాలు తలపోసుకుంటా, ఇంట ఎప్పుడు స్తుతి ఆరాధన ఉండేటట్టు చూసుకుంటా, దేవుని కొరకు, ఆత్మల కొరకు, రక్షణ కొరకు, ప్రభు మహిమ కొరకు మైండ్ అంతా కూడా అలాగా మనం డిపెండ్ చేసుకున్నప్పుడు ఇక ఆయన మనల్ని బట్టి సంతోషపడితే, నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచిన ఎడల మీకేది ఇష్టమో అడగండి నేను ఇస్తాను అనలేదా? ఇవ్వడా? మరి ఎందుకని నీ పట్ల నా పట్ల
ఆ కార్యాలు నెరవేరట్లేదు, నా పట్ల నెరవేరినాయి. నేను ధైర్యంగా చెప్తాను. అరే మా ఇంట్లో గొడవ వస్తే పక్కన వాళ్ళు కూడా మనశ్శాంతిగా ఉన్నాయో తగాదేసుకొని గొడవ వేసుకొని మేము కూడు మానుకుంటే మాకు తీర్పులు తీర్చడానికి వాళ్ళు కూడు మానుకోవాలి. కూడంటే తెలుసా, అన్నం. కొట్లాడుకొని మేము తిండి మానుకొని తీర్పు తీర్చండి అని వాళ్ళని పిలిస్తే పాపం వాళ్ళు కూడా మా దెబ్బకి అన్నం మానుకొని కూర్చోవాలి. మాది ఒక దిగిన దాకా మేము ఒక దిగం. మా దెబ్బకి వాళ్ళకే పస్తే నెత్తి కొట్టుకునే పరిస్థితి. దేవునికి స్తోత్రం. అలాంటి జీవితాలను తీసుకొచ్చి ఈరోజు అనేకులకు ఉపదేశించేటట్టు చేశాడు ఆయన.